ఈయన గురించి ఏం చెప్పినా తక్కువనే. అంటే రివ్యూ విషయంలో కావచ్చు, రొమాన్స్ విషయంలో కావచ్చు, లవర్ బాయ్ విషయంలో కావచ్చు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 14 సంవత్సరాలు అయిద్దన్న. మీరు యూట్యూబ్ లో కొట్టిన వస్తుంది. గాలిపటాలు అని ఒక సీరియల్ ఉంటది. ఆ సీరియల్ కి నేను ఆర్ట్ అసిస్టెంట్ చేశాను. స్ట్రగుల్స్ అయితే అందరికీ ఉంటాయి కానీ నాకు ప్యాషన్ తో కూడిన స్ట్రగుల్ అనమాట. ఆ ఏజ్ లో స్ట్రగుల్ ఏంట్రా అనుకుంటారేమో కానీ ఇంకా పురుగు దూరగానే అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళిపోతుంటే ఆడేమో హిందీలో అందరు నైజాన్ అంటాడు. అందరు కాదురా బాబు, నేను ఒక్కనే అంటాడు. అమ్మాయిల విషయాలలో బాగా తలదూడుస్తాడు. కనిపించిన దానివల్ల ఫ్లడ్ చేస్తాడు. కనిపించిన దానివల్ల వాడదాం అనుకుంటాడు. ఎంతవరకు అంటే ఆల్రెడీ నీకు మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ప్రేమించింది పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఏమో ఫుల్ ఇంకా నేను లేకపోతే చచ్చిపోతానన్న. ఏముంది ఇంత 2 days లో ఏముంది అని నాకేం అర్థం అవ్వలేదు. నేను అన్నాను అనమాట, ఊర్లో అందరూ అమ్మాయి నేను లాక్ చేసింది అనుకోవచ్చు దీంట్లో. మీ ఇద్దరికి ఏ విషయంలో ఎక్కువ కూడా వస్తుంది? మీ వైఫ్ ని ఏ అమ్మాయిని లవ్ చేయొద్దు అంటారు. వాడుకొని వదిలేయమంటారా? అన్ని తెలుసు కానీ ఏమందంటే దాని ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు అన్ని తెలియకపోతే ఇప్పుడు ఎందుకు ఈ పిచ్చోడు వినడు మన మాట, లేదంటే వదిలేయగల్లా, నేనే ఇంట్లో నుంచి వచ్చేసిన అన్న ఇంటెన్షన్ ఉండొచ్చు అనుకోవచ్చు కదా. అమ్మాయిలకు నువ్వు వాడిన అమ్మాయిలకే ఫోన్ చేసి నువ్వు నీ క్యారెక్టర్ ఏందని బయట పెట్టిస్తే ఏం చేస్తావు? నేను వైఫ్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయి గా వెళ్ళినా మా వైఫ్ ఏమనేది అంటే, నువ్వు అమ్మాయిని ఏ స్థాయిలో భయపెట్టచ్చు, లేకుంటే ఏ స్థాయిలో అమ్మాయిని మోడలేషన్ చేసినావని అనుకోవచ్చు. ఏమోనండి, మీరు ఏమన్నా మంచోళ్ళు అంటే మీరేం కాదు కదా. ఇది అప్ అండ్ డౌన్ జరుగుతుంటది. ఆ అమ్మాయి రూపాయితో సహా 5,000 ఇయ్యాలి, 3,000 ఇయ్యాలి, 2,000 ఇయ్యాలి. ఎందుకు అడగో 1,50,000 ఇవ్వాలమ్మా, 1,00,000 ఇస్తానంటున్నారంటే అలా కుదురుతుంది. 50,000కి అరకాసు బంగారం వస్తుంది. నీకేం తెలుసు? రాదరా చిన్నగా ట్రై. అరే ఏం బ్రో గుడ్లు గరకాయ ఇచ్చి చూస్తున్నావు, నల్ల పాలు నల్ల తాచు లెక్క నాకీ చంపేస్తా. సినిమాలు ఎన్ని సినిమాలు యాక్టింగ్ చేసినావు ఇప్పటివరకు? ఒక 3 movies చేసాను. సీరియల్స్ ఒక 9 చేసాను. మేఘ సందేశం అని ఒక జీ తెలుగు సీరియల్ చేసిన. ఇప్పుడు కూడా ఒకటి జీ తెలుగు వచ్చింది. డబ్బుల కోసం అయితే ఏ రోజు యాక్టింగ్ అయితే చేయలేదు. ఓపెన్ టు ఫ్యాక్ట్ లారీ అని ఒక సినిమా వచ్చింది. ఒక ఉప్మగాడే సినిమా తీసాడు తెలుసా మీకు? మంచి క్యారెక్టర్ ఇవ్వగానే, మంచి భోజనం పెట్టి గానీ, ఈడు ఎదవైనా గానీ మంచోడు అనడం నా వరకు అయితే నేను వాడు ఎందుకు ఎదవ అంటున్నానంటే, ఒకడు ఎన్నో కళలు కానీ ఎన్నో రైటింగ్ రాసుకుని డైరెక్షన్ చేద్దామని ఒక రైటింగ్ రాసుకుని ఒక మంచి పర్సన్ వచ్చి డైరెక్షన్ చేస్తే వీడి పేరు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కదా? మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఈ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చదువుకున్నాడు అంటే సంగీతం. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఎడిటర్ ఉన్నాడు. అంటే ఈయన పద్ధతి ఏంటో తెలుసా? షూటింగ్ జరుగుతుంది, ఆ షార్ట్ అన్నప్పుడు రమ్మంటే అన్న క్యారీవేనా అది. నాకు నిద్ర లేదు, 3 రోజులు నిద్ర లేదు. హాయ్ హలో వెల్కమ్ టు ఈయన 60. నేను మీ సంతోష్. అండ్ మన ముందు ఈరోజు ఒక ఈయన గురించి ఏం చెప్పినా తక్కువనే. అంటే రివ్యూ విషయంలో కావచ్చు, రొమాన్స్ విషయంలో కావచ్చు, లవర్ బాయ్ విషయంలో కావచ్చు, లేదంటే హార్ట్ డైరెక్టర్ విషయంలో కావచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. మంచి ఆర్ట్ డైరెక్టరు, యూనియన్ కార్డు ఉంది, చాలా మంచి ఈవెంట్ చేసిండు. నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. ఒకసారి ఈయన రొమాన్స్ మరి పెళ్ళైందా కాలేదా ఒకసారి విందాం. ఒకసారి చాలా మందికి ఆయన రాడ్లు దింపుతాడు. మరి ఈరోజు ఎట్లుంటో చూద్దాం ఒకసారి. ఓకే, నమస్తే. రాడ్లు దింపుతారని చెప్పి నాకు రాడ్లు దింపుతారు. లేదు అంత సినిమా ఏముంటదని ఆర్ట్ డైరెక్టర్ లేదు. యాంకర్స్ అంటే బేసికలీ వాళ్ళతోటి ఫ్లట్ చేయాలని హ్యాపీగా వస్తానన్నమాట. కానీ ఫస్ట్ టైం నన్ను ఫక్ చేస్తారేమోనని భయపడతాను. అంటే బేసికల్లీ నువ్వు కట్టాకట్టి కొట్టినట్టు మాట్లాడతావు కదా. మనం ఫన్నీగా వెళ్దాం. ఓకే, ఏంటి అసలు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఏంటి అసలు? నాది తణుకు. తణుకు నేను వచ్చి ఆల్రెడీ ఆల్మోస్ట్ 14 years అబోవ్ అవుతుంది అనమాట. 14 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అక్క నేను అంతే.
అక్క నేను అమ్మ నాన్న ఇక్కడే ఉంటున్నారు నాతో, ఎందుకంటే ఆల్ సెటిల్డ్ కదా ఇప్పుడు. నేను కొంచెం మంచి నాట్ బ్యాడ్ పొజిషన్ బాగుంది. అంతకు ముందు నమ్మలేదు అనమాట, నీ దగ్గరికి వస్తాను, నా దగ్గరికి రా అమ్మ, మీరు ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అంటే నువ్వే సెటిల్ అవ్వలేదు, నువ్వే వాళ్ళ రూమ్లో వీళ్ళ రూమ్లో ఉంటున్నావు అనుకునేవారు. ఎప్పుడైతే మనం ఫుల్ సెటిల్డ్ అయిపోయామో వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటుంది కదా, అప్పుడు దాని తర్వాత నాతోటే ఉంటున్నారు. ప్రెసెంట్ అయితే నాతోటే ఉంటున్నారు 2-3 years నుంచి. తణుకులో ఏం లేదా పొలాలు? మనకి 3 ఇల్లులు ఉన్నాయి, పొలం ఉంది, మంచిగా ఉన్నాం అక్కడ, బాగుంది. అక్కడ అక్క ఉంటది, మా అక్క. ఓకే. మా ఇంట్లో అక్క ఉంటుంది. మ్యారేజ్ అయిపోయింది అక్కకి? అక్కకి 2 పిల్లలు. ఏ ఇయర్ లో మరి ఇక్కడ ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 14 సంవత్సరాలు అయిద్దన్న. మీరు యూట్యూబ్ లో కొట్టిన వస్తుంది, గాలిపటాలు అని ఒక సీరియల్ ఉంటుంది. ఆ సీరియల్ కి నేను ఆర్ట్ అసిస్టెంట్ చేశాను. రాగానే చాలా అంటే చాలా, ఇవన్నీ చెప్తే అందరికి కామెడీ అనిపిస్తుంది. స్ట్రగుల్స్ అయితే అందరికీ ఉంటాయి, కానీ నాకు ప్యాషన్తో కూడిన స్ట్రగుల్ అనమాట. ఆ ఏజ్లో స్ట్రగుల్ ఏంట్రా అనుకుంటారేమో, కానీ నేను కొన్ని రోజులు తిరిగి ఏదైనా చేద్దాం, ఏదైనా క్రియేట్ చేద్దాం అని ఎల్ఈడి వర్క్ నేర్చుకున్నాను, ఆర్ట్ వర్క్ నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను. నేను దేంట్లోనూ స్కోప్ లేదు నాకు. కొన్ని రోజులు యాక్టర్ అయిపోదామని ఉండే, మన ఫేస్కి సూట్ అవ్వదులే కదా అని. ఇంకా ఒక రోజు ఏమైందంటే ఫుల్లీ ఆకలి వేసేస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేగాలి. మనకేమో లేచి అలవాటు లేదు. ఎవడొక రూమ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా. ఒక ఫ్లెక్స్ కప్పుకుని పడుకుని కొన్ని రోజులు వర్షంలో తిరిగి కొన్ని రోజులు తినకండి ఇవన్నీ చెప్తే ఏంటంటే అప్పుడు గతలు గుర్తేసుకుంటే హ్యాపీ అనిపిస్తుంది, కానీ ఇంకా గొప్ప అయిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అవుతాం ఎప్పటికైనా. ఇప్పుడు నాట్ బ్యాడ్, నేను ఎవరికి ఇప్పుడు రూపాయి ఇచ్చేది లేదు, అలాగే నాకెవరు ఇచ్చేది లేదు. నా వరకు ఒక 10 మందికి అయితే పనిస్తున్నాను, నిజంగా అయితే పనిస్తున్నాను. ఎందుకంటే నా కింద వర్కర్స్ కానీ వర్క్ కానీ చేస్తున్నాను. నేను నమ్ముకున్నది నాకు ఫుడ్ పెట్టిందేమో. అలాగే మూవ్ ఆన్. మంచిగా ఆర్ట్ డైరెక్టర్గా ఎలా అయ్యాను అంటే, నిజం చెప్పాలంటే 5:30కి ఒక వెహికల్ వచ్చింది అనమాట కృష్ణనగర్. ఈవినింగ్ టైంలో సెట్ వర్క్ ఉంది, నైట్ వస్తారా అని ఎక్కించుకుని వెళ్ళిపోయాను అనమాట. నన్ను ఎక్కించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం ఫుల్ తాగిపోతా ఆర్ట్ డైరెక్టర్. వెళ్ళిపోయిన తర్వాత పసుపు కుంకుమ అనే సీరియల్, సంథింగ్ పసుపు కుంకుమ సీరియల్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ షూటింగ్ ఏంటంటే దీపావళి సెటప్ వేయాలి. ఆడేం ఫుల్ 90 బ్యాచ్, పువ్వులు గివ్వులు అన్ని తెచ్చిపెట్టాడు, కానీ వాడికి డెకరేషన్ అయితలేదు. కుర్రోళ్ళు ఉన్నారు కానీ నాలాంటి వాళ్ళే ఉన్నారు. నేనేం చేస్తాను, కావాలితే థర్మాకోల్ ఇస్తాను, అవి ఇస్తాను. ప్రొడ్యూసర్ గారు ఏమో రే నైట్ షూట్ పైన సీన్ జరుగుతుంది, ఇప్పుడు ఏమో ఇంకొక గంటలో కిందకి వచ్చేస్తారు, ఇక్కడ ఏం డెకరేషన్ అవ్వలేదు అయ్యి అంటే ఏమో కంగారు పడిపోతే డెకరేషన్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారంట. అలా ఎక్కడికి వెళ్ళిపోయాడు, గంటన్నర. నేను ఆయన వెళ్ళొచ్చేలోపు మిర్చి లైట్లు గట్ట వేసి అదంతా సెటప్ చేసేటప్పటికి ఇట్ వాజ్ వెరీ నైస్ వర్క్ అని చెప్పి ప్రొడ్యూసర్ గారు నా దగ్గర చేస్తావా అంటేని నేను ఎలా చేయగలను అంటే, ఫస్ట్ డే నమ్మకమైన ఫస్ట్ డే నువ్వు చేస్తావు అన్న తర్వాత ఒక 10 రోజులు గోవాన్ నేను చూస్తానండి వర్క్ ఎలా ఉంటుంది అని చెప్పి 10 రోజులు చేసిన తర్వాత 11వ రోజున ఆయన జోబులోంచి డబ్బులు తీసి 12,500 ఫిలిం నగర్ వచ్చి కార్డు తీసి నా చేతిలో పెట్టాడు, ఆయన ఆర్ట్ డైరెక్టర్ కార్డు. అంటే ఎందుకు అంటే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు లేవు, మనం ఇద్దామని. అశోక్ గారు ఆయన పేరు, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సీరియల్స్ కి ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన గొప్పడు అని కాదు, టాలెంట్ ఉన్న గొప్ప వాళ్ళ నుంచి బయట తీసుకొచ్చాడు అని నేను చెప్తున్నాను. నా వరకు అయితే మంచి చాలా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది మీరు ఫస్ట్? 11 years అయితే. 11 years ఐ థింక్ 2015 అట్లా వచ్చారు. అవునవును, 15లో వచ్చారు. మీరు వచ్చిన పర్పస్ ఏంటి? యాక్టింగ్ పర్పసా లేదంటే? నేను వచ్చిన పర్పస్ అయితే అది కాదు. మా ఊర్లో రాజమండ్రి దగ్గర పుష్కరాలు జరుగుతున్నాయి, ఫుల్లీ పుష్కరాలు. అప్పుడు ఈటీవీ ఒక నవవసంతం అని ఛానల్స్ పెరిగినాయి, మీకు ఐడియా ఉందా? అభిరుచి, ఈటీవీ లైఫ్ ఇవన్నీ. అప్పుడు స్క్రీన్స్ పెట్టేవారు అనమాట. మనకి కొంచెం టచ్ ఉండే ఎలక్ట్రికల్ వర్క్ అంటే టచ్ ఏం కాదు, ఎర్ర వైరు పచ్చ వైరు కలిపితే లైట్ వెలుగుతుంది, చప్పట్లు కొడితే ఫ్యాన్ తిరుగుతుంది, ఇవే తెలుసు మనకి. అప్పుడు ఒక స్క్రీన్ దగ్గర ఒక్కొక్కళ్ళు ఎలక్ట్రీషియన్ కావాలి, ఒక 20 మంది అని పిలిస్తే రోజుకు 1000 రూపాయలు ఇస్తారు, 30 రోజులు 30,000 ఇస్తారు, ఫుడ్ వాళ్ళే పెడతారంటే నాకు 30,000 అంటే చాలా ఎక్కువ కదా. అంటే నేను 2,000 చూసే ఊర్లో చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే తాపి పనికి వెళ్ళేవాడిని, కూరగాయల వ్యాపారం చేసేవాడిని, కూల్ డ్రింక్స్ అమ్మేవాడిని, ఐస్ క్రీమ్ అమ్మేవాడిని. ఐస్ క్రీమ్ అంటే సైకిల్ మీద 200 వచ్చేది, 100 రూపాయలు వచ్చేది మహా అయితే. 1000 రూపాయలు కూర్చోబెట్టిస్తానన్నారు. మనకేంటి హ్యాపీ స్క్రీన్ పెట్టేసుకోవడం, ప్లేయింగ్ నొక్కుకోవడం అంతే. మనం ఏం ఉండవసరం లేదు కూడా, ఒక 3 hours అలా కూడా వెళ్ళిపోవచ్చు. రాజమండ్రి పుష్కరాల గాడి దగ్గర కదా అని ఓకే అని చెప్పాను. 30 days ఉన్నాను, 30,000 ఇచ్చేసారు వాళ్ళు అన్నట్లే. డబ్బులు ఫస్ట్ టైం తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నేను తీసుకున్నది వేరే. ఆబ్వియస్లీ ఇప్పటికీ నేను లిటరల్లీ మా అమ్మ నోటి నుంచి డబ్బులు అడగదు, నేను ఇయ్యను. అంటే వాళ్ళకి ఏం ఆపదా అని తెలుసుకుని తీర్చడం నా అలవాటు. కానీ
మీకు డబ్బులు ఇంత సేవ్ చేసుకోండి అని ఇవ్వడం అంత నాకు అంటే ఏదో డబ్బుతో కొన్నట్టు ఉంటది ప్రేమని అన్న ఒక కైండ్ ఆఫ్. అప్పుడు చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, హైదరాబాద్ వస్తావు నువ్వు చేస్తావు నాతో అయ్యి అంటేని. సరే సార్ చేస్తానన్నా. 10 రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఆయన. మనది చిన్న కీప్యాడ్ ఫోను, దానికి 2 రబ్బర్ బ్యాండ్లు చుట్టుంటే అప్పట్లోనే మెమరీ కార్డ్ వేసుకుని అవి చూసేవాళ్ళు. అది వేరే విషయం. అదేమో సౌండ్ ఫుల్ వచ్చేస్తుంది. సౌండ్ బటన్ చైనా ఫోన్ సౌండ్ బటన్ ఇలా నొక్కు పెట్టి ఇలా చూసేవాడు అనమాట. ఎక్కడా రావట్లేదు ఏంటని అర్థమైంది కదా మీకు. అయ్యాడు ఆడికేమో 50 రూపాయలు వేయరా అంటే ఆడేమో మెమరీ ఫుల్ చేసేవాడు, మనమేమో ఫుల్ అయిపోయేవాళ్ళు. అలా కైండ్ ఆఫ్ లో 30,000 రాగానే ఒక మంచి ఫోన్ కొనుక్కుని మా నాన్న చెప్పిన హైదరాబాద్ లో నాకు జాబ్ వచ్చింది అన్నట్టు. జాబ్ స్పెల్లింగ్ చెప్పరా అన్నాడు. కష్టమే అని చెప్పి నీకెవడరా జాబ్ ఇస్తానందంటే నాన్న 15,000 ఇస్తారంటే నెలకి ఇలాగ వాళ్ళ ఆఫీస్ లో ఉండాలంట. టీవీ ఎంటర్టైన్మెంట్స్ అని ఒక స్క్రీనింగ్ ప్రాజెక్ట్, స్క్రీనింగ్ టీవీస్ అవన్నీ కూడా వాళ్ళు రెంటల్స్ కి ఇస్తారనమాట. రమ్మంటున్నారంటే నేను నమ్ముతలేదని ఫోన్ చేసి మాట్లాడించిన తర్వాత హైదరాబాద్ వచ్చింది. ఇదంతా లాభ వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది కూడా ఆయన వాళ్ళనే. మీకు తెలుసో లేదో జీన్స్ డైరెక్టర్ ఎవరు, జీన్స్ యాంకర్ ఎవరు? జీన్స్ అనే ఒక షో ఉంది తెలుసా తెలుగులో, ఈటీవీలో. జీన్స్ అని అదే మ్యాచ్ చేయండి ఇవి క్వశ్చన్స్ ఆన్సర్స్ అని చెప్తుంది షో. డబ్బులు పడిపోతుంటాయి, క్యాష్ షో తెలుసు కదా. దాంట్లో మన తెలుగులో అయితే సుమా గారు, తమిళ్లో అయితే రోజా ఫేస్ కనిపెట్టండి అని సమ్ పర్సన్స్ తీసుకొస్తారు కదా. దానికన్నా ముందు మీరు పుట్టక ముందు వచ్చింది సారీ. అయితే నా ఏజ్ మా డాడీని కనిపెట్టండి, మా మమ్మీని కనిపెట్టండి అని సమ్ పర్సన్స్ తీసుకొస్తారు అనమాట. అలాగే తమిళ్లో యాంకర్ రోజా గారు అనమాట. చెన్నైలో అక్కడ మేము ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళం. ప్రోగ్రామింగ్ స్పెల్లింగ్ కూడా రాదు నాకు. నన్ను చెన్నై పంపించేవాడు, ఒక ల్యాప్టాప్ 2 బ్యాగులు తీసుకెళ్ళి అక్కడికి పట్టుకెళ్ళి కేబుల్ కనెక్ట్ చేయి వాళ్ళు చూసుకుంటారు అనేవాడు. చెన్నై ఫ్లైట్ ఎక్కాను ఫస్ట్ టైం. అలా రావడం అయింది హైదరాబాద్. ఒక 1 year అయితే ఇక్కడ నాట్ బ్యాడ్, చాలా హ్యాపీగా ఉన్నాను. బిందాస్ అనమాట. మందే ఆఫీస్, నేనే తోపు కింద ఉండేవాడిని మంచిగా. దాని తర్వాత చిన్న పురుగు ఎక్కడి నుంచి వచ్చిందన్న, అంటే గ్యాప్ చాలా ఉంటాయి కదా మనిషికి, ఒక 24 కన్నాలు ఉంటాయి మనిషిలోకి. అలా ఏ కన్నం నుంచి దూరిందో ఒక చిన్న పురుగు దూరింది. యాక్టర్ అయిపోతా నేను యాక్టర్ అయిపోతా అన్నా. నేను అస్సలు చదువుకోలేదు. 7th మ్యాథ్స్ అంటే 10th చదివాను కానీ అది చదివినట్లు కాదు, ఉత్తు చదువు అదంతా. 10th క్లాస్ లో అయితే ఉన్నావు కదా, చదివినావు లేదా పక్కన పెడితే 10th క్లాస్ లో అయితే అమ్మాయిలను చూసుకుంటా అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది కాలేజ్ ఎందుకు చదవలేదని. అమ్మాయిల కోసం చదువు కోసం కదా, అమ్మాయిల కోసం. ఓకే. మమ్మీ డాడీ అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం చేసేవాళ్ళ? మా నాన్న తాపి మేస్త్రి, బేసికలీ స్లాప్ లో వేస్తాం, మాకు మిషన్లు ఉన్నాయి. అమ్మ అయితే ఇంటికాడ గేదెలకు పాలు తెస్తుంది, నన్ను అప్పుడప్పుడు కొడుతుంటది గేదెల్లాగా. అంతే. ఏం చదువుకోలేదు నేనైతే. నేను దానికన్నా ఎక్కువ చదువుకున్నాను, చదువుకన్నా ఎక్కువ కొంచెం నాలెడ్జ్ఫుల్ గా. ఐఎమ్ నాట్ బ్యాడ్ కానీ. ఏం చదివినావు? అమ్మాయిలు చదివినావు? అమ్మాయిలతో రొమాన్స్ ఎలా చేయాలి అది కాదులే. హార్డ్ వర్క్ చేసిన, చాలా వరకు చాలా హార్డ్ వర్క్ చేసిన. ఇంకా పురుగు దూరగానే అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళిపోతుంటే ఆడేమో హిందీలో అందరు నైజాన్ అంటాడు. అందరు కాదురా బాబు నేను ఒక్కనే అంటాడు. సరే టీకే అంటాడు. టీకే అత్తారు కదా లోపల షూటింగ్ వేస్తున్నాను. సరే ఆవు అంటే ఆవులు గేదెలు ఎందుకు పిలుస్తున్నాను, నన్ను పిలవాలి కదా నేను. అంటే నాకు రాదా, ఇప్పటికీ రాదు, మేనేజ్ చేస్తాను అంతే. దాదాపు ఒక 50 మంది నా దగ్గర వర్కర్స్ ఉంటారు, అందరూ బెంగాలీ, హిందీ. అంటే పెద్ద ఈవెంట్ జరిగింది అనుకో, ఫ్లవర్ వాళ్ళు కానీ, స్పెట్టింగ్ వాళ్ళు కానీ, స్టేజ్ వాళ్ళు కానీ చెప్పేస్తాను. తుమ్ ఆ జాओ, తుమ్ జాओ, తుమ్ ఖానా ఖాओ, తుమ్ బనాओ, తుమ్ అభి సిఖాओ, అచ్చా కర్రే, గర్గు చాహే చూసావు. ఏదో గుర్తొస్తుంది అప్పుడు సినిమా డైలాగ్. అలా వదిలేస్తా. ఓనర్ కాబట్టి మనం ఏం మాట్లాడినా పూరా పసంద్ మీద దికావు, వైట్ అండ్ పింక్ డాల్డో అంటాడు. ఏదో అంటాడు, ఏంటి అంటాడు. ఆడేదో చెప్తాడు, మనం ఏదో చేయాలంటారు. కానీ బాస్తో ఏముంది, బాగుందో కదా కావాల్సింది. వాడు ముందున్నప్పుడు మనం బాగుందో అంటే సరిపోద్ది, మన నోట్లోంచి వస్తుంది. అమ్మాయి తోటి అంటే అయిపోద్ది, భాష ఎందుకు దానికి. ఆ టైప్ ఆఫ్ ఇప్పటికే మేనేజ్ చేస్తాను. తమిళ్ కూడా అంతే. చెన్నైలో కూడా ఉన్నాను కొన్ని రోజులు, తరిమేశారు. చెన్నైలో ఏవిఎం స్టూడియో అని ఉండేది అనమాట. ఆ స్టూడియోలోనే నేను జీన్స్ షో చేయడానికి వెళ్ళాను అనమాట. జీన్స్ అనే దానికి చాలా సార్లు వెళ్ళాను. దాని తర్వాత ఒక 20-30 సార్లు వెళ్ళాను నేను ఫ్లైట్ ఎక్కి, కేవలం ఆ షో గురించే. అప్పుడు నాకు చెన్నై వాళ్ళు అందరూ నచ్చేవారు అనమాట. నువ్వు ఇక్కడ ట్రై చేయి బాగుండు. అప్పుడు అందంగా ఉండేవాడు, అప్పుడు అందంగా ఉండేవాడిని. ఇంకా ఇప్పుడు లేదని కాదు, నీ పోలికలు, నీ కదలికలు కావచ్చు, నీ హెయిర్
చెన్నై వ్యక్తిలాగానే ఉంటావు, తెలుగు లాగా ట్రై చేయమన్నారు. బొక్క అక్కడ మనకన్నా ఎక్కువ కాంపిటీషన్. అందరూ అంటారు చెన్నై వెళ్ళిపో నువ్వు తోపు అంటారు, కానీ అక్కడ ఇంకా ఎక్కువ కాంపిటీషన్. అవునా? అక్కడ కూడేసుకుంటారన్నా. నేను చాలా రోజులు దాదాపు 3 months ఉన్నాను. 3 months భయపడ్డాను, చూసుకుని పరిగెత్తుకొచ్చేసాను నేను. ఏం లేదు, జూనియర్ ఆర్టిస్టుల కింద వెళ్ళాను. అబద్ధం ఎందుకు, ఒక 10 రోజులు వెళ్ళినాను. 10 రోజులు వెళ్తే ఒక 10 మంది ఉన్నాను మా బ్యాచ్ లో. నాకు డబ్బులు ఇచ్చేవారు కాదు. అలాగే రూమ్ షేరింగ్ 150 రూపాయలు రూమ్ కి ఫర్ డే. చిన్న రూమ్, నేను పడుకోవడానికి ఉంటది అంతే, కాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఉండదు. ఆ డోర్ తీసి కాళ్ళు పెట్టుకోవాలి నేను కింద. అర్థమవుతుందా మీకు? డోర్ తీసి కాళ్ళు పెట్టుకోవాలి కింద. అంటే అంత స్పేస్. ఒక రూమ్ లో ఒక 30 నుంచి 40 మంది ఉంటారు. ఇంకెక్కువే ఉంటారు. అంటే ఈ రూమ్ లో మాక్సిమం, ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారని గెస్ చేస్తున్నారు మీరు? ఇంత రూమ్ లోనా 15 మంది ఉంటారు అక్కడ. నిజంగా 15 మంది ఎక్కడ పడతారు? ఇక్కడ ఇక్కడికి ఒక బెడ్ అన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బెడ్, ఇక్కడ నుంచి. అది ఎలా క్రియేట్ చేశాడో వాడికే తెలుసు. అటు నుంచి ఎక్కాలి సన్న దానిలోంచి, ఇలా గుహలోంచి నివరిస్తున్నట్లు ఉండాలను. అదంతా చెన్నై మంచి. ఓకే, హైదరాబాద్ లో ఇవన్నీ చూసినావు కదా, నీకు నెగిటివ్ గా అంటే నీకున్న గొడవలు కావచ్చు, చాలా మందితో గొడవలు ఉన్నాయని నాకు తెలుసు కొంతవరకు. అమ్మాయిల విషయాలలో బాగా తలదూడుస్తాడు, కనిపించింది అన్నలా ఫ్లడ్ చేస్తాడు, కనిపించింది అన్నలా వాడదాం అనుకుంటాడు, ఫ్లడ్ చేస్తాడు. ఇంకా నేను అది ఆ వర్డ్ నేను అనలేను. ఎంతవరకు అంటే ఆల్రెడీ నీకు మ్యారేజ్ అయింది, 1 అయిందా 2 అయిందా 3 అయినా? ఫస్ట్ సెకండ్ తేడా అన్నట్లుంది. లేదు బేసికల్లీ నేను అమ్మాయిలను ఎప్పుడైనా కానీ పై వరకు, అంటే ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్తలేదు కానీ, ప్రతి ఒక్కరికి ఒక జిల్లా ఉంటుందండి. ఊర్లో మా అన్నయ్య గారు చూసి ఫోన్ చేశారు, ఎవరన్నా అమ్మాయి భలే ఉంది ఫోటో షూట్ ఈ ఒక దానికోసం. అంతేగాని ఇంకొకటి, నేను ఒక ఫోటో షూట్ కి సంబంధించి దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నాను కాబట్టి మోడలింగ్ దానికి సంబంధించింది అంతే, అంతకుమించి ఏం కాదు. మీరు అనుకునే అంత ఎదవనైతే కాదు, ఎదవనే కాదా అంటలేదు, అంత కాదు. ఏదైనా పర్మిషన్ తీసుకుని ఓటీపీ నేను ఆ వర్డ్ అనలేదు, ఎదవా అని నేను అనలేదు. అన్న హ్యాపీయే, ఎందుకంటే అంతకు మించి పెద్దవాడే అన్న ఉంటే అది వాడచ్చు నాకు. ఎందుకంటే గర్ల్స్ విషయంలో అయితే నేను నిజంగా చాలా జెన్యున్ గా ఉంటాను అనమాట. ఇప్పుడు మనం క్యారమ్ బోర్డ్ నుంచి స్ట్రైకర్ నుంచి కొడితే అది వెళ్ళదో అవతల కాయిన్ది, అంటే మనం షూర్గా వెళ్తుందనే కొడతాం. కాయిన్ అయితే కొడతాం. అది వెళ్తే మన అదృష్టం, బొక్కలోనే పడాల్సింది మనకి. పడకపోతే అంతే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4.5 years. 4.5. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ప్రేమించింది పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటున్నా. వాళ్ళు ప్రేమించారు, మీరు వేరే విధంగా అనుకున్నారు, అది కాస్త పెళ్ళైందా? లేదు కానీ అప్పుడు బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బందిగా ఉండే, అందుకే పెళ్లి చేసుకున్నాను అనమాట. బట్టలు ఉతుక్కో అట్లాంటివి చాలా చూసుంటావు కదా. అంటే నాకు ఉతుక్కోవడానికి రాదనమాట, బట్టలు ఉతుక్కోవడానికి ఇబ్బంది ఉండే. నిజంగా పిలిచి అలా లేదు, ఆ అమ్మాయి కాల్ చేసి, మా ఇప్పుడు ఉండే వైఫ్, నిజం చెప్పాలి అంటే ఇంటర్వ్యూ అని చెప్తలేదు, మా వైఫ్ లాంటి వైఫ్ ఎవరికి రాదు, ఉండదు, కూడదు కూడా. ఎందుకంటే అంత చాలా జెన్యూన్ గా, చాలా ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి వేరే అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతున్నా కానీ మాట్లాడుకోని చాలా ఫ్రీడమ్గా వదిలేస్తుంది అనమాట. చాలా ఫ్రీడమ్గా వదిలేస్తుంది. చాలా హ్యాపీ అనమాట. అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. జూబ్లీ హిల్స్ లో వెళ్తుంటే కనిపిస్తుంటారు నా పోలికలతోటి. మణికొండలో, రీసెంట్ గా మధురానగర్ లో కనిపిస్తుంటారు. అయ్యా అంటే ఎట్లా రెంట్ తీసుకున్నావు పొలాలు? ఎట్లా కౌలని కాదు, పాసింగ్ క్లౌడ్స్ అనమాట. అలా విత్తనాలు వేస్తూ ఉంటాను. అలా పుడితే అదృష్టం, పుట్టకపోతే దురదృష్టం, అంతే. ఆవిడ నవ్వేసుకుంటున్నారు అక్క. ఓకే, మీ వైఫ్ విషయానికి వస్తే, మీ లవ్ నాకు క్లారిటీగా చెప్పండి. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లేదంటే ఏదో పర్లేదు 2 minutes చెప్పచ్చా? చెప్పు, నువ్వు 10 minutes చెప్పు. నిజంగా ఓపెన్ టు ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, నేను ఒక సీరియల్లో యాక్ట్ చేస్తున్నాను. ఇది నిజంగా నిజం. సంథింగ్ ఏదో సీరియల్, జీ తెలుగు సీరియల్లో నీలి కలువలో సంథింగ్ సీరియల్లో యాక్టింగ్ చేస్తున్నా. అప్పుడు వీళ్ళ కాలేజ్ నుంచి టూర్ నుంచి వాళ్ళు కొంతమంది చూడడానికి షూటింగ్ అయ్యి వస్తారు కదా, ఒక 10 members వచ్చారు. అలాగా వస్తే మా వైఫ్ కూడా ఉంది దాంట్లో. నేను ఒక కామెడీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అనమాట దాంట్లోను. అనుకోకుండా అమ్మాయిలు అడిగితే నెంబర్ ఎవరైనా ఇస్తారు, కానీ అనుకోకుండా అప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా అంతేమీ అప్డేట్ కాదు. ఒక 5 years బ్యాక్, అంటే నా దగ్గర లేదు. టిక్ టాక్ అయ్యి ఉండే, అవి వాడలేదు ఎప్పుడు, కానీ ఇన్స్టాగ్రామ్ సరదాగా వాడేవాడిని. అప్పుడు నెంబర్ ఏదో ఎక్స్చేంజ్ అయ్యింది అనమాట. లేదు తన తీసుకుంది, అంటే మీరు వాళ్ళు తీసుకున్నారు, మా వైఫ్ తీసుకున్న తర్వాత
లిటరల్లీ ప్రేమించలేదు. ఎన్ని రోజులు ప్రేమో చెప్తాను చూడండి. ఫోన్ చేసిన తర్వాత ఒక 3 days తర్వాత షూటింగ్ ఉందండి ఈ రోజు అని అడిగింది. లేదండి ఈరోజు ఖాళీయే, రేపు కూడా లేదు, ఎల్లుండి నుంచి మళ్ళీ ఒక 5 days ఉంటుంది అయ్యి అంటే, బాగా చేస్తున్నారండి, నేను ఈ రోజే చూసాను, అసలు సీరియలే చూడండి మీకోసం చూసానంటే, అవునా థ్యాంక్ యూ అండి అని చెప్పేసిన అయిపోయింది. సో అండ్ సో కలుస్తారా మీరు, ఇంటెన్షన్ ఉంటుంది కదా లోపల, ఎదవల ఇంటెన్షన్ ఏముంటది. నేను కలుస్తారా ప్లీజ్ నాకు అని అడిగాను. నేను చాలా దూరం ఉంటాను కాచిగూడలో అంటే, నేను వచ్చేస్తాను ఎక్కడికైనా అని చెప్పి అప్పుడు మనకి ఒక డకారం బండి ఉండి వేసుకెళ్ళిపోయినా. ఇక్కడ మా అమ్మ వాళ్ళు అందరూ చూస్తారు, ఎక్కడికైనా వెళ్దామంటే కాఫీ డేకి వెళ్ళినాం. కాఫీ డే అంటే మన దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు, 30 రూపాయలు పెట్టి 2 కాఫీ తాపించిన, 15 రూపాయల తాపించి బిస్కెట్లు కొందాం వద్దని కూడా లేదు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు పెట్రోల్ బండి ఆగిపోతుంది నాకు తెలిసి సగం దూరంలోనే, ఉన్న 40 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని వెళ్దామన్న ఇంటెన్షన్ తోటి అలా వెయిట్ చేస్తున్నాను. లేదు రేపు పొద్దున్న వస్తారా, మనం ఏదన్నా వీడియో చేద్దాం, ఏ వీడియోలు పిచ్చి, చిన్నప్పటి నుంచి పిచ్చా, ఏదో ఒకటి చేయాలి చేద్దాం అయ్యి అన్న తర్వాత ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ మెసేజ్ చేసింది. వచ్చాం, నార్మల్ మెసేజ్, వాట్సాప్ కూడా కాదు, ఎందుకంటే మంది నార్మల్ మంచి ఫోన్, ఆమెది కీప్యాడ్ ఫోన్, ఆమెకి ఇవ్వలేదు ఇంటికాడ అంత సేఫ్ అండ్ సెక్యూర్, అంటే బయటకు వెళ్ళి అంత సొసైటీ ఎంత ఇవ్వలేదు. వచ్చేసింది 2 days తర్వాత నా కోసం మా ఇంటికే వచ్చింది. మా బ్యాచులర్ ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట, సాయి అని ఫ్రెండ్, నేను ఉండేవాళ్ళం. వాడిని బయటకు వెళ్ళిపోరని చెప్పి ఇంటికే పిలిచి మాట్లాడి సో అని చెప్పి మాట్లాడాం. దాని తర్వాత ఏమైందో ఏంటో తెలియదు. తర్వాత రోజున మార్నింగ్, ఆ రోజు ఏదో జరిగిపోయింది అనుకోవద్దు, దాని తర్వాత రోజున నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అన్నది. నేనున్నాను, నేను చాలా మంచోడిని కాదు, చాలా ఎదవని, అందులో నాకు తినడానికి తిండే లేదు, నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు అంటేని. మా అమ్మకి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ, అమ్మాయి ఎవరైనా అమ్మాయిని చూడు, బర్రెలు తోలుకునేదైనా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటానని వాడిని ఊరికి ఫోన్ చేసి, నిజంగా అదే ఒక దాంతో ఈ అమ్మాయి బ్యాగ్ సర్దేసుకుని, సరే నువ్వు వచ్చి నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి డేర్ గా ఈ అమ్మాయి బ్యాగులు సర్దేసుకుని, ఒక డైలాగ్ అంటే రూమ్ లో ఏం జరిగిందో అది తర్వాత అన్నారు, అంటే అమ్మాయి నిన్ను నమ్మి వస్తే, నేను నిజం చెప్తున్నాను కదా, నేను అలా చేశాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను అని నేను ఓపెన్ గా చెప్తున్నాను. నేను అంటే ఇది ఇద్దరికి ఇష్టపూర్వకంగానే, అవును ఆబ్వియస్లీ నేను లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని. లవ్ అంటే 2 days లో ఏం లవ్ ఉంటుంది, జస్ట్ ఫర్ కొంచెం అదేదో కొంచెం ఇదే ఉంటది కదా, అట్రాక్షనే ఉంటది కదా, ఆ అట్రాక్షనే ఏదో అలా మూమెంట్ అయిపోయింది. కానీ నేను అంటుంది ఏంటంటే, ఆ రోజు జరగడం వల్ల నాకు చాలా, నా లైఫ్ లో చాలా మంచి జరిగింది అని నేను అనుకుంటా. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం. ఎందుకు అంటున్నానంటే, వచ్చేసింది నా దగ్గర బ్యాగులు సర్దుకుని, 2 బ్యాగులు సర్దేసుకుని వచ్చేసింది. మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంట, పెళ్లి చేసుకుంటాను నేను అంటేనే, బాగుంది జోకు అంటేనే. ఫస్ట్ టైం మా అమ్మాయికి వాయిస్ వినిపించాను అనమాట. ఆ అమ్మాయి మాట్లాడింది, అత్తయ్య గారు నేను పెళ్లి చేసుకున్నాను. అత్తయ్య గారు ఏంటమ్మా ఎందుకు పెళ్లి చేసుకుంటా ఏంటి అంటే, లేదు నాకు మీ అబ్బాయి ఇష్టం అంటే. 3 days ఓన్లీ, మొత్తం 3 days కన్వర్జేషన్ అయిపోయింది. సరే అయితే ఇవన్నీ కాదు, నువ్వు రా అని మా అమ్మ అంది. నేను కాదు, వస్తే ఇద్దరం వస్తాం అని చెప్పి నైట్ 8:30కి అమీర్పేటలో బస్ స్టాండ్కి వెళ్ళినాం. నార్మల్ బస్ బుకింగ్ కి నా దగ్గర 750 రూపాయలు ఉన్నాయి, 1150 రూపాయలు బస్ టికెట్, ఒకటి స్లీపర్, 2 టికెట్లు 2400 అయితే. ఆ అమ్మాయి దగ్గర కూడా డబ్బులు 200, 250 ఉన్నాయి, కొంచెం గోల్డ్ ఉంది అంతే. అయితే నా దగ్గర లేవు. బస్సు అయినా నాకు బాగా క్లోజ్, ప్రతి ఒక్కరు నేను రోడ్డు మీద వెళ్తే ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతారు, ఎందుకంటే నేను ఎవరిని ఆశించాను కదా. అన్న పెళ్లి చేసుకోవడానికి వెళ్తాను, డబ్బులు ఏమన్నా అంటేని ఆయన 2 బస్ టికెట్లు బుక్ చేసి 2000 రూపాయలు జోబులో పెట్టి, సరిపోకపోతే రేపు పొద్దున్న నాకు ఫోన్ చేయని చెప్తే, నేను 19వ తారీఖు నైట్ ఇక్కడ నుంచి బయలుదేరిన. నిజం చెప్తున్నాను, 19వ తారీఖు నైట్ ప్రామిస్గా, మదర్ ప్రామిస్గా 19వ తారీఖు నైట్ బయలుదేరితే మా ఇంటికి వెళ్ళేటప్పుడు 20వ తారీఖు అయింది. మా నాన్న, మా అన్నయ్య, వదిన, చిన్నమ్మ వాళ్ళందరూ వచ్చేసి రౌండ్ అప్ చేశారు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే పెళ్లి చేసుకోకుండా వదిలేస్తాను అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆ అమ్మాయి ఏమో ఫుల్ ఇంకా నేను లేకపోతే చచ్చిపోతానన్న. ఏముంది ఇంత 2 days లో ఏముంది అని నాకేం అర్థం అవ్వలేదు. నేను అన్నాను అనమాట, ఊర్లో అందరూ లాక్ చేసింది అనుకోవచ్చు, దీంట్లో లాక్ చేయలేదన్న. లాక్ చేసి ఉంటే ఈ రోజు సతీష్ అనేవాడు జైల్లో ఉంటాడు, లేకపోతే ఒక పిచ్చోడు అయి ఉంటాడు, నిజం చెప్పాలంటే. ఎందుకు ఆ వర్డ్ అంటానంటే, అమ్మాయి నీకు అంతకన్నా ముందు ఊరికి నార్మల్ గా పరిచయం, ఒక సినిమా దగ్గర పరిచయం, తర్వాత నీకు ఓకే అలా లాక్ చేసిందంటే ఆ అమ్మాయి మంచిది కాదు అంటే నేను బాధపడాలి. ఏమంటలేదు కాబట్టి ఇప్పుడు మంచిది అలా అని కూడా కాదు, చాలా డబ్బుల విషయంలో కానీ, పేమెంట్లు కానీ ఆమె చూసుకుంటది. ఈవెంట్ కి సంబంధించింది ఒక 70% ఆవిడే మెయింటెనెన్స్ చేస్తుంది. ఈవెంట్స్ కానీ, మేకింగ్ కానీ, ఆర్డర్స్ కానీ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసుకునేది ఆ అమ్మాయి చేసుకుంటది. నా లైఫ్ లో వచ్చిన తర్వాత గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినాయి. ఇంటికి వెళ్ళినా 20వ తారీఖున ఈ ముచ్చట
చెప్పేసినాం. మా అన్నయ్య వాళ్ళు కాదన్నారు, ఊర్లో వాళ్ళందరూ ఎలా అనుకుంటారో లేపుకొచ్చేసారు. మేము ఒక రీక్రియేట్ చేసాం. అక్కడ ఏం చేసామంటే ఆర్ఫండ్ అని క్రియేట్ చేసాం. అక్కడ ఏమైపోయింది, నేను దేవుడిని అయిపోయాను, ఆ అమ్మాయి హీరోయిన్ అయిపోయింది. అర్థమైంది? ఆర్ఫండ్ మీన్స్ అనాథ. ఒక అనాథ అమ్మాయిని చేసుకున్నాడు, కావాలితే ఫోన్ మాట్లాడిస్తాడా అని చెప్పి మా అమ్మకి తెలుసు, బయట వాళ్ళకి అవసరం లేదు కదా. ఇంకా మా అమ్మ అందరికి నేను ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయింది. కాంబోట్లు గారు అంటారు ఊర్లో, పంతులు గారిని వెళ్ళిపోయి పెళ్లి ముహూర్తం చూడండి అంటే వచ్చే నెల 5వ తారీఖు ఉంది, లేకపోతే ఇప్పుడు 23కు ఉందంటే 23 ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమనలేదా? ఫుల్ ఫోన్లు 2 సార్లు పగలు కొట్టింది. నా ఫోన్, ఆ పిల్ల ఫోన్. సిమ్ తీస్తే అయిపోగా ఫోన్ ఎందుకు వాళ్ళకు? అదంతా జీరో నాలెడ్జ్ అనమాట. నిబ్బా నిబ్బీలు తెలుసు కదా. ఏ ఇయర్ లో జరిగింది? 5 years బ్యాక్. ఈ ఘట్టం జరిగింది 5 years బ్యాక్. ఐ థింక్ 2019 అంతే. లాక్డౌన్, బేసిక్ లాక్డౌన్. అప్పుడు లాక్డౌన్ అయినాక లాక్డౌన్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అయింది అంతే. అయిపోయిన తర్వాత ఆర్ఫండ్ అయింది. మా అమ్మ అందరికి ఫోన్లు చేసి మా అబ్బాయి పెళ్లి అందరూ రండి, మా అబ్బాయి పెళ్లి అందరూ రండి అంటుంది. అంతే. ఎక్కడ ఏంటి ఇవన్నీ వివరాలు చెప్పే అంత టైం లేదు కదా. 23 కదా, 2 days టైం ఉంది. మా ఇంటి దగ్గర ఒక గుడి కొత్తది కట్టారు, గ్రాండ్ గా చేశాడు. ఉన్న దాంట్లో చేశాడు, చాలా అంటే చాలా ఉన్న దాంట్లో చేశాడు. నాకైతే నాట్ బ్యాడ్, మంచిగా అనిపించింది. ఒక 300 మంది వచ్చారు. మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ భోజనాలు అవి ఇవన్నీ చూసుకున్నారు. వాళ్ళు నా దగ్గర రూపాయి లేదు, 100 రూపాయలు కూడా లేవు, అస్సలు లేవు. మాకు చుట్టాల ఇల్లు వస్తారు, జోబులు గట్ట పెడతారు కదా, ఆ డబ్బులు కూడా మా అక్క తీసుకుని మెయింటెనెన్స్ కి యూజ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా పెళ్లి చేయాలంటే, పెళ్లి అనేది చిన్నవాడ, మాక్సిమం అప్పుడైనా కానీ 3 లక్షల పైన అయినాయి అనుకుంటా నాకు తెలిసి. అందరూ పెట్టిన తర్వాత కూడా 3 లక్షలు అయినాయి. అందరూ వీళ్ళు ఫుడ్ చూసుకున్నారు, వీళ్ళు టెంట్ హౌస్ చూసుకున్నారు. వీళ్ళు టెంట్ హౌస్ అయితే ఫ్రీ, కిరాణా సరుకులు అయితే మొత్తం కలిపి ఒక 30,000 అయింది. ఫ్రీగా ఇచ్చాడు బాలాజీ అని. లవ్ యూ బాలాజీ, నా పెళ్లికి నువ్వు కారణం. చాలా మంది అలా సపోర్ట్ చేశారు. సూపర్ ఫ్రీగా. అరే నువ్వు పట్టుకెళ్ళరా, కావాలితే నువ్వు బాగున్నప్పుడు నాకు పంపించరా అని కూడా. అంతే. మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా చూసుకున్నాను, పబ్కి గట్ట తీసుకెళ్ళిన. ఎందుకంటే 30,000 కాదు 3 లక్షలు ఖర్చు పెట్టడానికి కానీ రెడీ ఉన్నాను నేను. ఎందుకంటే నా దగ్గర లేనప్పుడు 30,000 ఇవ్వడం అనేది 3 లక్షలతో సమానం. ఆయనకి చిన్న షాప్, మళ్ళీ పెద్దది కూడా కాదు, కానీ ఆయన నాకు 30,000 అరువు ఇచ్చాడు అంటే ఏంటి అంత నమ్మకం ఏంటి నీ మీద? మంచి అంటే చాలా హ్యాపీగా ఉంటా, చాలా జెన్యున్ గా ఉంటా. నేను తిట్టను ఎవరిని, అంటే తిట్టనంటే నన్ను కావాలి అనుకున్న వాళ్ళని నీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పలానోడు ఎదవాని మాత్రం అన్నాను. నిజంగా నాకు తెలిసి నా మైండ్కి వస్తేనే కానీ నేను చాలా మంచి చేయడానికే ముందుంటానన్నా. నేను 100 రూపాయలు సాయం చేస్తా, 1 రూపాయి అడుగుతా అంతే నా నుంచి. అది నాకు నిజంగా నిజం. నేను ఎవరిని మోసం చేయను, చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడితే ఎంజాయ్ చేస్తా. ఎంజాయ్లోనే లైఫ్ ఎంజాయ్ చేద్దామని. ఒక పెళ్లి తాళి కడుతున్నా, మా డాడీ మంగళసూత్రం ఈ చిన్నవి చేయించాడు అనమాట. అది పక్కన పెట్టేసి పంతులు గారు పసుపు కొమ్ము కడతానని చెప్పి పసుపు కొమ్ము కట్టాలని ఇంటెన్షన్. కట్టే ముందు ఇదేదో సినిమా డైలాగ్ కాదు, నిజంగా కట్టే ముందు ఆపి మా ఆవిడకి పసుపు కొమ్ము కడుతున్నాను, మళ్ళీ హైదరాబాద్ నుంచి కానీ ఊరు వస్తే కేజీ బంగారం వేసి తీసుకొస్తాం మా ఆవిడ అన్నాను. నిజంగా అన్నాను. అలాగే తాళి కట్టాను. అలాగే తాళి కట్టి చాలా హ్యాపీగా అయిపోయింది. దాని తర్వాత మా అమ్మ నాన్న అసలు హైదరాబాద్ అనేది వెళ్ళొద్దు, వాళ్ళు చంపేస్తారు నిన్ను, నీకు ఎవ్వరు లేరు అక్కడ అని అన్నయ్య భయపడుతుంటే నేను వెళ్ళాలి, నాది అదే లైఫ్, ఇక్కడైతే ఉండని చెప్పిన తర్వాత హైదరాబాద్ వచ్చేసిన నేను. మా అమ్మ నాన్న కూడా వచ్చారు నాతోటి. అంటే వాళ్ళు ముందు ఫిక్స్ అవ్వలేదు వస్తానని, మేమిద్దరమే వస్తామని చెప్పాం. మా దగ్గర ఇద్దరి దగ్గర కూడా వేస్తే ఒక 2,000 రూపాయలకు మించి లేవన్నమాట డబ్బులు. అందరూ పెట్టినా కానీ ఇప్పుడు ఏముంటుంది, ఆ అమ్మాయి కూడా బయట నుంచి వచ్చిన అమ్మాయి కదా, డబ్బులు క్యారీ చేసుకోరు కదా. ఇప్పుడు 100-200 రూపాయల గురించి కూడా నా దగ్గర ఏమీ లేనప్పుడు వచ్చిన అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నా దగ్గర ఏమీ లేవు లిటరల్లీ డబ్బులు. యాక్చువల్ రియల్ గా అమ్మాయి కూడా నీకు ఇష్టం ఉండేనా, జస్ట్ వాడుకొని వదిలేద్దాం అనుకున్నావు? ఇష్టం లేదన్న, ఓపెన్ గా చెప్తున్నాను. అప్పుడు లేదు. ఇప్పుడైతే ఆ అమ్మాయికి మించి దేవత ఇంకెవ్వరు లేరంట నేను. ఇప్పుడైతే ప్రతి ఒక్కరిది పాసింగ్ క్లౌడ్ అని నేను చెప్తాను, ఓపెన్ ఫ్యాక్ట్. ఇంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూలో జరిగిందా ఈ డిస్కషన్? ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం. బయటికి వెళ్ళిన తర్వాత తిట్టుకున్నా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు. నన్ను అయితే మా ఆవిడ ఏమన్నా, మీ ఆవిడ అంటది అదే నా ఇంటెన్షన్ కాదు. అంటే నేను ఏ రీల్స్లలో కానీ దేంట్లో నేను ఇవన్నీ ఇన్లే. నీకు మ్యారేజ్ అయిందన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు, ఓపెన్ గా చెప్పాలంటే. వెళ్ళలేదంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడదామని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను. ఇష్టం ఉందా అని అడిగావు, పెళ్లి అయిపోయింది కాబట్టి ఇష్టమేనన్నా, నా పిల్ల నాకెందుకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు నేను, కానీ ఎందుకు చెప్పలేదు. కానీ చాలా పద్ధతిగా డబ్బులు కానీ లేకపోతే నా గురించి కానీ ప్రతిదీ ఆలోచిస్తుంది. ఇప్పటికీ 24 గంటలు ఉంటే 20 గంటలు నా గురించి ఆలోచిస్తుంది. ఇది మాత్రం నిజంగా నిజం. ఇక్కడికి వచ్చానా మీతో మాట్లాడుతున్నా 14 ఫోన్లు వచ్చినాయి. అంటే ఏదో అవసరం, నా మీద డౌట్ అది ఇది అనేం కాదు.
వీడియో కాల్ కూడా చేయదు నన్ను అడిగితే. నిజం చెప్పాలంటే నేను వీడియో కాల్ చేయమ్మా ఏమున్నాయి మెటీరియల్ చూపి అయ్యి అంటే అప్పుడు చేస్తుంది. కానీ నేను ఎక్కడున్నాను ఇంటెన్షను, నేను ఇంటికి నేను పలానా అమ్మాయితో పబ్కి వెళ్తున్నాను, నైట్ రావచ్చు రాకపోవచ్చు అంటే ఎవరి రూమ్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఈ డైలాగులు ఒక్కటి కూడా ఉండదు. సరే నీ ఇష్టం అంతే, అంతే ఒకటే డైలాగ్. ఓకే, వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు 2 పిల్లలు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఓకేనా? హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను మా నాన్న మాస్క్ పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని బయటికి వెళ్ళమనేవాడు అనమాట. తీయమనేవాడు కాదు, మంకీ క్యాప్ కూడా లిటరలీ చెప్పాలంటే 3 రోజులు నిన్ను ఎవరో చంపేస్తారా వద్దురా అయ్యి అని చెప్పి ఇక్కడ మా అమ్మ వాళ్ళు కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఒక 30-40 వేలు తీసుకొచ్చి కొన్ని కిరాణా సామాను అవి తీసుకొచ్చి, కొత్త ఫ్యామిలీ కదా, నేను ఒక 4 రోజులు 5 రోజులు భయపడుతున్నానే ఉన్నాను. 5వ రోజు నాకు అనిపించింది కుదరదు ఇవన్నీ మనకి భయపడ్డం దెబ్బతో. సింగిల్ పేరెంట్ ఆ అమ్మాయి కూడా, ఇంకా అత్తగారు కొంచెం చాలా స్ట్రాంగ్ అనమాట. మమ్మీ అంటే అన్న ఎవరు లేరు, అందరూ ఉన్నారు, అక్క వాళ్ళు 2 ఉన్నారు, 3 అమ్మాయిల్ని పెంచి పోషించి ఆవిడ ఒక్కతే థర్డ్ లాస్ట్. అయితే నాకు అనిపించింది నేను పంజాగుట్లోను అలా నుంచుని ఒక అమ్మాయి, ఒక నిజంగా ఇది లిటరలీ జరిగిన సిచ్యువేషన్ చెప్పాలని కాదు, వీడియో కోసం కాదు, ఒక చిన్న పాప అలాగే చిన్న పాపని ఎత్తుకుని ఒక పెద్ద పాపని ఇలా బెగ్గింగ్ చేస్తారు కదా, అలా నడుచుకుంటూ వస్తుంటే ఆమెను చూసి టప్ 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 నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో కూడా తెలుస్తలేదు నాకు. ఇంత కేర్ చేసుకుంటున్నారు పిల్లల్ని, నేను ఇలా తీసుకొచ్చి లేకపోవచ్చు నేను ఎంత ఏడుస్తుంది అని బాధ వచ్చింది నాకు ఫస్ట్ టైం నిజంగా పంజాగుట్లో. అలా బాధ టక్మని కాచి కూడా కొట్టేసి ఎవడు కొట్టినా ఏమన్నా పర్లేదని ఇంకా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయాను. పెళ్లి చేసి నేను ఒక్క అమ్మాయిని తీసుకుని కాదు కదా, అసలు మా అమ్మ నాన్న బయటికి వెళ్ళలేదు కదా, నన్ను కూడా వెళ్ళలేదు. నేను వర్క్ పర్పస్ నాకు తెలుసు ఫస్ట్. మరి అప్పుడు తీసుకురావడానికి వెళ్ళాను కదా కాఫీకి, అప్పుడు గేట్ లోంచి బయటకు వచ్చింది కదా, వాళ్ళు ఇల్లు అని తెలుసు కదా నాకు. అలా వెళ్ళిపోయాను, కాళ్ళ మీద పడిపోయి ఇలా తప్ప అయిపోయింది అయ్యి అంటే, సరే మా అమ్మాయిని చూడాలి ముందు అన్నారు. వాళ్ళు ఏమో నాకు తీసుకెళ్ళిపోయి నన్ను వదిలేమంటారేమో అని నాకు భయం వేసేస్తుంది అనమాట. ఎందుకంటే ఊర్లో అంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాను, అది ఇది నాకు బాధ అనిపించింది అనమాట. వద్దొద్దు మా అమ్మ వాళ్ళు ఏమో భయపడదు, ఊరోళ్ళు కదా, నేను ఊరుండే సారీ అంటే వద్దు తీసుకెళ్ళొద్దు, నువ్వు ఎందుకెళ్ళావు అసలు చంపేస్తారా అయ్యి అంటే నన్ను అక్కడ పెట్టి అనూషని అమ్మని నాన్నని క్యాబ్ బుక్ చేసుకుని రమ్మని చెప్పి వచ్చిన తర్వాత మాట్లాడా. ఓకే ఆల్ గుడ్. దాని తర్వాత 1 సిట్టింగ్ లో అయిపోయింది అదంతా. లోపలికి వెళ్ళేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదు, ఏమైతుంది మహా అయితే. ఏమని మమ్మీ నిన్ను తిట్లే అసలు, ప్రామిస్ చెప్తున్నాను, చాలా మంచి పర్సన్. అంటే చెప్పాలని కాదు కానీ నెగిటివ్ ఆవిడ మీద ఇప్పటికి. ఎందుకో తెలుసా, నేను ఇలా చేస్తున్నాను ఇవన్నీ చేస్తున్నా, ఆవిడ ఇన్స్టాగ్రామ్ వాడుద్ది, ఆవిడ కూడా రీల్స్ చేస్తారు సరదాగా, ఇవన్నీ చేస్తున్నాడు నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు, మొగుడిని అలా ఊరుకోకూడదు, గ్రిప్ లో పెట్టుకోవాలి అని చెప్తుంటది ఫోన్లు చేసి, వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ అమ్మ కానీ. నాకు అవన్నీ చెప్పొద్దు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఈ రోజు డబ్బులు సంపాదించాను, లేకపోతే పేరు సంపాదించాను, లేకపోతే వర్క్ సంపాదించాను. ఆ ఫ్రీడమే లేకపోతే నేను కూడా వేరే వాళ్ళలాగా ఒక 10,000 రూపాయల శాలరీకి ఎవరి దగ్గర పని చేస్తాను. కానీ నేను ఇప్పుడు ఒక గంట పని చేస్తే 10,000 వస్తాయి. మ్యాజిక్ షోకి వెళ్ళాను అనుకో, గంట మ్యాజిక్ చేస్తే 10,000 ఇస్తారు. నెల 30 రోజులు కష్టపడే కన్నా గంట కష్టపడి, అంటే ఇక్కడ ఏదైనా ఫ్రీడమ్ నుంచే వస్తుంది ఏదైనా ఆలోచన. ఫ్రీడమ్ లేకపోతే ఆలోచన ఏం రాదు. ఓకే, అమ్మాయి ఫస్ట్ నుంచి ఉండే విధానం అట్లనే ఉండేనా, లేదంటే ఆ అమ్మాయిని నీకున్న స్టైల్ కి నీ స్టైల్లోకి నువ్వు మోడలేషన్ చేసి? నేను మోడలేషన్ చేసుకున్నాను. నేను మార్చుకున్నాను. నేను చెప్పడం అంతే, ఇంట్లో ఉన్నప్పుడు ఏమైతుంది ఖాళీగా ఉన్నప్పుడు రితిక్ రోషనే చేయొచ్చా అమ్మాయిలతో ఫోటోలు, పెళ్లి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు ఆయనకి, నేను చేయకూడదా, మహేష్ బాబు చేయొచ్చా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు నేను ఎందుకు చేయకూడదు, నేను నా లైఫ్లో నేనే హీరోని కదా, నేను నా కైండ్ ఆఫ్లో నేను చేస్తాను, నీకేమన్నా తప్పు అనిపిస్తే చెప్పు. నేను ఇప్పటికీ ఏదైనా పోస్ట్ పెడితే ముందు మా వైఫ్కే వెళ్తుంది ఫోటో. వాట్సాప్ నేను ఓపెన్ చేసి చూపిస్తా, నమ్మకపోతే ఇది పెడుతున్నానమ్మా ఓకేనంటే బాగుంది సూపర్ నాన్న పెట్టి, కొంచెం కలర్ డల్ అయింది హైవీ చేసుకుని పెట్టి అంటది. అంటే ఏదో బూతులు పెడుతున్నా అయ్యి అని మీరు అనుకుంటున్నారు కదా, నేను ఆవిడకి పర్మిషన్ అడిగే చేస్తాను అనమాట, ఏది లేకుండా చేయను. అలా చెప్పాలని కాదు కానీ. మీ ఇద్దరికి ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది, మీ వైఫ్ నీకు? ఏ అమ్మాయిని లవ్ చేయొద్దు అంటది, వదిలేయమంటారా? ఆబ్వియస్లీ వాడుకోకని లవ్ చేయొద్దంటారా? ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫోన్ చేయమన్నా చేస్తాను, నిజంగా నమ్ముతారా? అదేంటి? లవ్ చేస్తే ప్రేమిస్తేస్తాడు వేరే వాళ్ళని, ఇది నిజంగా నిజం, నేను ఏది చెప్పాలని కాదు. వాడుకుని వదిలేయాలి మీన్స్ షూటింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, అంటే నేను ఏదో నొక్కుతున్నానని కాదు,
ఆబ్వియస్లీ నేను ఓపెన్ ఇచ్చేసాను కదా స్టేట్మెంట్. షూటింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే నీ రీల్స్ పరంగా కావచ్చు, లేకపోతే నువ్వు ఒక ఇదేనే కావచ్చు, కానీ నువ్వు ఏ అమ్మాయిని లవ్ చేయొద్దు. లవ్ మాత్రం నన్నే చేయాలి, లవ్ మాత్రం నన్ను ఒక్కదాన్నే చేయాలి. ఫిజికల్ గా మాత్రం ఏ అమ్మాయితోనైనా కలువు. అంత డైరెక్ట్ ఏ పెళ్ళం చెప్పదు. అన్ని తెలుసు కానీ ఏమందంటే దాని ఇంటెన్షన్ ఏంటి? ఇప్పుడు అన్ని తెలియకపోతే ఇప్పుడు ఎందుకు ఈ పిచ్చోడు వినడు మన మాట, లేదంటే వదిలేయగల్లా, నేనే ఇంట్లో నుంచి వచ్చేసిన అన్న ఇంటెన్షన్ ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఆబ్వియస్లీ అది కూడా ఒక రీజనే, కానీ నేను మరి అంటే ఇంటికాడ ఇచ్చే వాల్యూ ఇంటికాడ ఇస్తా, బయట వాళ్ళకి ఇచ్చి బయటది ఇస్తాను కాబట్టి. ఇంటికాడ మనం ఎంత వాల్యూ ఇచ్చినా బయట చెప్పులు వదిలేసి వెళ్తాను కదా ఇంట్లోకి, అదే నేను అనేది. వీళ్ళందరూ చెప్పులతో సమానం నిజంగా. కానీ నువ్వు స్నానం చేసే తెలియవు కదా ఇంట్లోకి. చెప్పులు వదిలేసినంత మాత్రాన నువ్వు వేరే వాళ్ళతో ఫిజికల్ గా కలిసిన అయితే మైలు ఉంటది కదా నీ ఎంబడి. అదంతా ఇంకా లెక్కేసుకుంటే ఇంకా చాగంటి గారు పిలవాలి. ఊరే ఒక మహావైద్యుడు చాగంటి గారు వచ్చేస్తారు ఇప్పుడు. నీ ఫస్ట్ లవ్ ఎప్పుడు? లేదన్న, ఫస్ట్ లవ్ లేదు కానీ లస్ట్ ఉంది అంతే. ఇదేనా వాడేనా అమ్మాయిని? లస్టే, లవ్ అయితే లేదు. లవ్ ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ప్రేమిస్తే అప్పుడే పెళ్లి అయిపోతుంది కదా. దాని తర్వాత పెళ్లి అయిన తర్వాత ఒక 5-6 అమ్మాయిని నిజంగా ప్రేమించాను. దాని తర్వాత మా వైఫ్ చెప్పేది అనమాట, ప్లీజ్ నన్ను మాత్రం మోసం చేయొద్దు, చచ్చిపోయేంత వరకు నేను నీతోటే ఉంటాను, నన్ను మాత్రం మోసం చేయొద్దు, ఏ అమ్మాయినైనా లవ్ చేయొద్దు ప్లీజ్. అందరూ కూడా నీకు డబ్బులు వచ్చిన తర్వాత వచ్చారు, నేను రాకముందు ఎవరితైనా వచ్చిందా అని అడుగుతుంది ఎప్పుడు కూడా. ఇది మాత్రం రియల్, నిజంగా రియల్. అమ్మాయి వచ్చిన తర్వాత నీకు మంచిగా అనిపించిన విధానం ఏంటి? డబ్బులు లాట్ ఆఫ్ నేను చెయ్యలేను అనుకున్నాయి కూడా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఒక కార్డు చూడలేదు నేను ఎప్పుడు. అలాంటిది 20-30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేవారు పిలిచి. నా ఆధార్ కార్డు తెలియదు, అడ్రస్ తెలియదు, నా గోడౌన్ తెలియదు. అలాంటిది నన్ను ఎందుకు బిలీవ్ చేశారు? ఇప్పుడు పెద్ద పెద్ద షరీంల వాళ్ళ అబ్బాయి రిసెప్షన్ చేశాను, అలాగే బ్రహ్మానందం గారు వాళ్ళ నాయుడు అనే ఒక పెద్ద ఈవెంట్, అది ఒక 8 crores ఈవెంట్, దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ నేను ఒకటి. అలాగే ఇండియస్ట్ మంచి మంచి ఐడల్స్ అన్ని తయారు చేశాను అనమాట నేను. ఇన్స్టాగ్రామ్ లో కానీ దాంట్లో కానీ అవి చాలా పెడుతుంటాను. థర్మాకోల్ ఆడేసుకుంటాను అనమాట. అందరూ అడుగుతారు ఎలా రా దీంట్లో మైండ్ ఎలా పెడతావు అంటే, చిన్నప్పటి నుంచి అదొక ఆర్ట్ అనమాట. మీ బొమ్మ చూసి వేసేస్తాను నేను, అంటే చెయ్యి తిరుగుతుంది అనమాట. నాకు తిరగడం అలవాటు, ఇవన్నీ కూడా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. థర్మాకోల్ కానీ క్లే వర్క్ కానీ ఇదంతా కూడా. అలాగే ఆర్ట్ నుంచి కూడా చాలా వరకు చాలా సీరియల్స్ సంపాదించిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత. నిజం చెప్పమంటే చాలా వరకు ఖర్చు పెట్టింది అయితే చాలా ఎక్కువ, సంపాదించింది అయితే ఏదో చిన్న ప్లేసు, అలాగే ఒక గోడౌన్ అయితే ఓన్ కాదు, ప్లేస్ అయితే ఓను. ప్రాప్స్ అంటే థింగ్స్, ఈవెంట్స్ సంబంధించిన పిల్లర్స్ అవి సో ఈవెంట్స్ సంబంధించి చాలా థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక 10-15 DCMలు సామానం క్రియేట్ చేసుకున్నాను. అలాగే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ అయితే జీరో ఎప్పుడును, కొంచెం గోల్డ్ లాంటిది ఉన్నది. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని ఎందుకు అంటున్నానంటే, డబ్బులు ఎప్పుడు ఉండవు, అయిపోతూనే ఉంటాయి రొటేషన్. నా జేబులో 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఈ జేబులో ఒక 5,000 ఉన్నాయి అనుకో. పబ్కి వెళ్లే ముందు ఆలోచించి నేను ఒకటే డైలాగ్ అనుకుంటా, ఈ 5,000 ఖర్చు పెట్టాలి పబ్లో, ఈ 1 లక్ష రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళాలి. కానీ ఇలా మారుతుంది నిజంగా. 5,000 ఇటు వస్తాయి, 1,00,000 ఇటు వస్తుందా? 1,00,000 అయిపోద్ది నిజంగా. ఇప్పటికీ లిటరలీ నెలకు 10 సార్లు పబ్కి వెళ్తా. ఎందుకు ఏముంది దాంట్లో 2 గంటల ఎంజాయ్మెంట్ గా నువ్వు అనుకుంటావు. నేను 24 గంటలు కష్టపడుతున్నా మైండ్ పెట్టి, నా కోసం నేను 2 గంటల ఎంజాయ్ చేసుకుంటాను. 20 కాదు 50,000 అయినా ఖర్చు పెడతాను. అంటే నేను కష్టపడుతున్నా, నేనే ఎంజాయ్ చేసుకుంటా. అది అంటే నేనేమంటున్నా, ఓకే తప్పులేదు, దాంట్లో పిల్లలు ఉన్నారు కదా రేపు పొద్దున. ఎందుకంటే మన పేరెంట్స్ హైదరాబాద్ లో ఏం సంపాదించకపోవచ్చు, కానీ మన పిల్లలకు మనం సంపాదించాలి కాబట్టి. నాకు దానికన్నా ఎక్కువ బిలీవ్ చేసేది ఏంటంటే, నేను ఎప్పుడు దాస్తే అప్పుడు ఆగిపోతాయి డబ్బులు. నిజంగా ఆగిపోతాయి, ప్రామిస్ గా. నేను ఎప్పుడు సేవ్ చేద్దాం అనుకున్నా కానీ ఆగిపోతున్నాయి డబ్బులు. అది అనుకున్నా. హైదరాబాద్ ఇల్లు కొనలేదు, చిన్న ప్లేస్ ఒకటి ఇల్లు కొందాం అనుకుంటున్నాను. ఇంకా టైం ఊర్లో ఉన్నది, అది అమ్మేసి కొనేస్తాం. ఇక్కడ ఊర్లో ఇల్లులు ఉన్నాయి, అవి అమ్మేసి ఇక్కడ ఏమన్నా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు సంపాదించేదంతా పోయి తీసుకెళ్లి పబ్ లో పెట్టు, తిట్టు, నో ప్రాబ్లం. ఇవే కావాలి నాకు. ఐ వాంట్ పద్ధతి. తిట్టుడు అలా ఏం లేదు కదన్నా. ఎందుకు అంటే నేను ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం అన్నా. నిజంగా చెప్పలేదు దాంట్లో. ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు వాడినావు? లేదన్నా. విత్ ఎవిడెన్స్ చూపిస్తే అమ్మాయిలకు నువ్వు వాడిన అమ్మాయిలకే ఫోన్ చేసి నువ్వు నీ క్యారెక్టర్ ఏందో బయట పెట్టిస్తే ఏం చేస్తావు? నేను ఎప్పుడైనా ఒక అమ్మాయితో తిరిగిన అమ్మాయితోటి, ఆ అమ్మాయి నేను ఎదవా అని చెప్తే మాత్రం ఇప్పటికిప్పుడు నువ్వు ఏదన్నా రెడీ. నేను ఎదవా అని చెప్తే మాత్రం రెడీ. గుడ్ పర్సన్ అంటది ప్రతి అమ్మాయి. ఎందుకు డబ్బులన్నీ పప్పుకు తీసుకెళ్ళడాలు, ఖర్చు పెట్టడాలు, నాకు ఏ అమ్మాయి ఎందుకు తిడతా చెప్పు? ఒక్క అమ్మాయిని చూపించండి, నేను రెడీ ఉంటాను అంటున్నాను కదా. ఎందుకంటే నన్ను
చాలా జెన్యున్ గా ఇచ్చేంత వరకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. అది కోల్పోయిందంటే నేను కోల్పోతా. కానీ ఒకటి ఇప్పుడు నేను ఏమంటున్నా, బట్ ఓకే లవర్ బాయ్ ఓకే అదంతా ఓకే, అది చాలా మందికి నీ పెళ్ళైంది పిల్లలన్న విషయం ఎవరికి తెలియదు మేబీ. కానీ ఒకవేళ ఇది మాత్రం డిలీట్ చేసినా పర్లేదు, ఉంచినా పర్లేదు, నేను చేసే ముందు సెకండ్ నాకు పెళ్ళయింది తెలుసా అని అడిగి చేస్తాను. నువ్వు మూర్ఖునివా మనిషివా? ఓపెన్ గా చెప్తున్నాను. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏదైనా సరే నేను ఏమంటున్నా, మ్యారేజ్ అయింది ఏ వైఫ్ కైనా సరే, ఇక్కడ ఏం చేయలేకపోయినా 100 డౌట్లు ఉంటాయి మనుషుల మీద. నువ్వు ఇన్ని చేస్తున్నా కానీ నీ వైఫ్ ఎట్లా అవుతుంది అనేది ఓపెన్ బుక్ ఉంటుంది అన్న. ఏది డిలీట్ చేయను నేను ఫోన్ లో, ఏది డిలీట్ చేయను, అన్ని చూస్తుంది. ఏమన్నా నేను ఫోన్ అయితే చేసి నువ్వు బట్టలు తెలిసి ఉంటే ఉండు లేదంటే దొబ్బి అని విధంగా మాట్లాడి, నేనైతే అలా మాట్లాడిన రోజు లేదన్నా. నేనైతే అలా మాట్లాడలేదు. కానీ నేను జెన్యూన్ ఫ్యాక్టర్ ఉంటాను అనమాట. ఓకే నేను ఇలా పలానా అమ్మాయితో బయటికి వెళ్ళాను అంటే ఓకే, ఆ అమ్మాయి ఏదైనా రాసుకొని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనమాట. కానీ వాళ్ళు నీ అంటే నీతో గొడవ పడితే ఎక్కడ మిస్ అవుతానన్న ఫీలింగ్తోని సరే నీ దగ్గర అడ్జస్ట్ అవుతుంది అన్ని బాధలు తగ్గించుకొని అని అనుకోవచ్చు కదా. అవును అనుకోవచ్చు, అది కూడా కరెక్ట్. కానీ ఆ అమ్మాయి ఏం బిల్డ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఎంటీ పేపర్ లో నేను ఒక మంచి వర్డ్స్ ఫిల్ చేశాను, ఒక మంచి పర్సన్ కి లైఫ్ ఇచ్చాను అని ఎప్పుడు అనుకుంటుంది కదా. అలాంటప్పుడు నా గురించి నెగిటివ్ ఎప్పుడు అనుకోదు. నేను ఎంత ఏదనుకున్నా, నువ్వెంత రామచంద్ర ప్రభు అయినా ఇంకోటైనా, వైఫ్ ఉన్న తర్వాత ఇంకో అమ్మాయితో ఫిజికల్ గా వెళ్ళినా మా వైఫ్ ఏమనేది అంటే, నువ్వు అమ్మాయిని ఏ స్థాయిలో భయపెట్టించు లేకుంటే ఏ స్థాయిలో అమ్మాయిని మోడలేషన్ చేసినావని అనుకోవచ్చు. ఏమోనండి, మీరు ఏమన్నా మంచోళ్ళు అంటే మీరేం కాదు కదా. 100కి 200% చెప్తున్నా. నా పెళ్లి కాక ముందు విషయాలు పక్కన పెడితే పెళ్ళైన తర్వాత విషయాలు చెప్తున్నా. నువ్వు ఎవరినన్ను అడుగు నా గురించి, నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నా గురించి తీస్తే నీకు నాకు ఛాలెంజ్ చెప్తున్నా. ఇది నేను కట్ చేయా, నాకు ఏదన్నా ఇదే ప్లేస్ లో కత్తి లాంటి ఫిగర్ వచ్చి కెమెరామెన్ గారు 10 నిమిషాలు బయటికి వెళ్ళమన్నాడు అంటే ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. మీరు గొప్ప. నేను ఒకటి చెప్తాను, నేను నీకు ఓపెన్ గా చెప్తాను, 99% విషయాలు పక్కన పెట్టమన్నా. అయినా సరే నేను ఇండస్ట్రీలో కావచ్చు, నేను ప్రొడ్యూసర్ గా ఉన్న ఫోక్ లా కావచ్చు, నువ్వు ఎవరినన్నా అడుకోవచ్చు. నీకు ఓపెన్ గా ఇది నేను కట్ చేయ. సంతోష్ అనే పర్సన్, ఇప్పుడు నేను ఇది టెలికాస్ట్ చేస్తే కదా తెలుసు కదా, ఫోక్లు ఉన్న చాలా మంది ఉన్నారు, నా తన పాటలు చేసిన వాళ్ళు కావచ్చు, పాడిన వాళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. స్టిల్ నో ఇప్పటి వరకు సంతోష్ అనే పర్సన్ ఈ పర్సన్ తో ఇట్లా అని నువ్వు ప్రూవ్ చేస్తే బ్యాంచోత్ నేను దేనికి రెడీ. వాళ్ళకి చెప్పైతే వెళ్ళరు కదా అని నేను అంటున్నా. అదే ఆఫ్ కోర్స్ నేనేమంటున్నా, చెప్పి ఎవరికి చెప్పి వెళ్ళారంటారు? అందరికి తెలిసేలాగా ఎవరు చేయరు కదా లంగా పని. మంచి పని చేస్తారు. మేబీ ఇప్పుడు నేను యాంకర్ గా ఉన్నాను ఇక్కడ, సరే అందరు యాంకర్లతో నేను ఎందుకు నువ్వు క్వశ్చన్ వేయడంలో తప్పలేదు. మేబీ నీ క్వశ్చన్ లో చాలా మంది ఉండొచ్చు, కానీ నీ క్వశ్చన్ లో సంతోషం లేడంట నేను. అదే నేను అంటున్నా 99%. ఓకే, మనకు కూడా చాలా రోజుల నుంచి పరిచయాలు ఉన్నాయి మన ఇద్దరికి. మేబీ అక్కడికి వస్తే ఈ 960 అనగానే నీకు కూడా తెలుసు, పక్కలకు కూడా తెలుసు. ఎవరి నోట్లో నుంచి అన్న మనోడు మంచి రసకుడురా అని నిన్న ఎప్పుడన్నా? ఇప్పుడు వినలేదు, రాలేదు. అంటే నేను అంటున్నాను కదా, ఇదిగో కోటిలో ఒక ఆనిముత్యం ఉంటది అంటారు, అలాంటి నేను ఆనిముత్యం అని ఏమన్నాను దాన్ని. నేను ఏమంటున్నా అంటే, నేను నిన్ను తప్పు పట్టట్లేదు ఇక్కడ. మేబీ ఆ అమ్మాయి నీకు నీ ముందు ఎంత యాక్టింగ్ చేసినా లోపట ప్రతి వైఫ్ కి మనమైతే మనం ఒక బాయ్ గా తప్పు అనుకో, నిన్ను పర్సనల్ గా అంటున్నాను, ఒక బాయ్ గా మనం మన వైఫ్ ఎవరితో తప్పు చేసి యాక్సెప్ట్ చేస్తామా? వదిలేస్తాం అట్లా? అమ్మ పోమా రాత్రి పబ్కి వెళ్ళు, ఈ అబ్బాయితో ఇటు వీళ్ళతో ఇట్లు వెళ్ళు, నీ ఇష్టం వచ్చినప్పుడు అమ్మ నీ ఫ్రెండా రూమ్కి వెళ్తున్నావు వెళ్ళు అంటామా? నేనైతే అన్ను, ఎవరు అనరు. కానీ నాకు యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి సాగుతుందని నేను అంటున్నాను. అలా చేయకపోతే ఆపేస్తాను అదే రోజున, అంతే. డెఫినెట్ గా నాకు తెలిసి ఈ పర్సన్ మెంటాలిటీ ఏంటంటే, లొంగకపోతే ఇంకో స్టైల్ వెళ్తాడు, లొంగితే ప్రేమతో లొంగ తీసుకుంటాడు. అంటే నాకు ఒక ఫ్రీడమ్ కావాలన్న, ఆ ఫ్రీడమ్ నేనైతే మీరు అన్న ఇందాక 4-5 డైలాగులు ఉన్నాయి కదా, అవి అయితే లిటరల్లీ మీరు ఒక మ్యారేజ్ పర్సన్ కాబట్టి ఉంటే ఉండు లేకపోతే వదిలే, ఈ డైలాగులు అన్ని నడుస్తాయి చెప్పనంతే. ఎందుకంటే లిటరల్లీ 100కి 100% మా వైఫ్ మంచిది, కానీ నేనే నెగిటివ్ నా కొడుకుని, దొంగ నా కొడుకుని. అయితే నన్ను నీకు అవును మాట్లాడాను, ఇప్పుడు ఏంటి సరే ఇప్పుడు వెళ్ళిపోతావా, వెళ్ళిపో, నీకేం కావాలి చెప్పు, నేను రెడీ, కోర్టుకి వెళ్దామా, ఉన్నాయి కొన్ని రోజులు ఉన్నాయి, కొన్ని రోజులు
దాని తర్వాత చాలా రోజులు అలా బాధపడి ఉన్నాయి, హ్యాపీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మారడు ఇంకా మనోడు ఇదే పని, దొరికిన కాయనల్లా తింటా ఉంటాడు. ఏదైనా చావని ఇట్లా అడ్జస్ట్ అయిపోదామని అమ్మాయికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వైఫ్ కి నేను సెల్యూట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్న మీన్స్ అంటే సంసారం అనేది చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ లో సంసారాన్ని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. మా దగ్గర కూడా ఒక కృష్ణుడు ఉన్నాడులే, ఇప్పుడు లేడు. మావాడు కూడా రష్కరాజ ప్రొడక్షన్. ఏ సందులో చూసినా మనోడే, ఏ చెట్టు కింద చూసినా మనోడే ఉంటాడు. అట్లా కొంతమంది ఉంటారు కాబట్టి నేను దాన్ని నెగిటివ్ గా నేను అనట్లేదు. కాకపోతే రేపు పొద్దున కావచ్చు, మేబీ రేపు పొద్దున ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టే విధానాన్ని అంటే నీకు మ్యారేజ్, నాకు తెలియదు నీకు మ్యారేజ్ అనే విషయం. మ్యారేజ్ కాకపోతే నువ్వు ఇప్పుడు జోయల్ గా ఓకే అది వేరు. నువ్వు ఇంతకుముందు ఒక వర్డ్ వాడినావు, నేను ఏ అమ్మాయి దగ్గరికి ఫిజికల్ గా వెళ్లే ముందు, ఫిజికల్ గా కలిసే ముందు నాకు మ్యారేజ్ అయింది అని చెప్పి వెళ్తా అన్నావు చూడు. నేను ఒక వర్డ్ అంట, ఫస్ట్ నీది కాదు తప్పు, ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నాయో అవి ఇట్లా తప్పంట. అది ఎవరన్నా కానీ. ఎందుకు ఆ మాట అంటే నీకు పిల్లలు ఉన్నారు, పబ్కి వెళ్తున్నావు అంటే ఇప్పుడు బయట ఎట్లా ఉందంటే పైస ఉంటే ఎవరైనా సరే ఇట్లా ఇక్కడ కథకాలు డాన్స్ వేస్తారు అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఆడిస్తున్నావు నువ్వు అనేది నేను మెల్ట్ అయిపోద్ది. అవును, నేను 10 లక్షలు ఈవెంట్ చేస్తే 1 లక్ష రూపాయలు నేను కాదనుకుంటే, నాకు కావాలి ఆ టేబుల్ అమ్మాయి అనుకుంటే ఆబ్వియస్లీ పిలుచుకుంటున్నాను. అది వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను పిలుచుకోవడానికి ట్రై చేస్తాను 100%. ఎంతమంది లవర్స్ మధ్యలో చిచ్చు పెట్టినావు? బోల్డ్ మంది నాకు సిగ్గని పేలేదా పోనీ? అరే వాడి నోట్ల మన్ను పోస్తున్నా, వాడు తిన్న ఇంగ్లీష్ తరాకులో తిందాం అనుకుంటున్నా అనేది కూడా అనిపించలేదు. అసలు లవ్ ఇద్దరు మంచి కలివిడిగా ప్రేమించుకుంటే వాళ్ళిద్దరిని విడగొట్టడం అంటే మస్తు ఇష్టం నాకు. మీది ఎక్కడన్నా? ఆంధ్ర, రాజమండ్రి. రాజమండ్రి తెనాలియా? రాజమండ్రి, బేసికల్లీ రాజమండ్రి మెయిన్. మా గురువు ఒక క్యాండిడేట్ ఉండే, సేమ్ యాస్టి చెప్తున్నా, తెనాలి అయినది, చనిపోయిండు పాపం ఇప్పుడు. బట్ సంతోష్ ఈరోజు ఇంతకుముందు అన్నావు కదా అన్న నువ్వేమన్నా శ్రీరామచంద్రుడు అని, నేను మేబీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఉంటారు కొంత. ఎందుకు నేర్చుకున్నా అంటే నేను 10 రూపాయలు ఉంటే 10 రోజులు తినాలనేది నా ఇంటెన్షన్. మా గురువు గారిది 10 రూపాయలు అప్పుడు అయిపోతే రోడ్డు మీద అడుక్కుందాం అనే మెంటాలిటీ అనేది. పొద్దున ఒక అమ్మాయి వస్తే సాయంత్రం వరకు పడుకోవాలి ఆయన దగ్గర. ఆయన ఇప్పుడు 50,000 ఉన్నాయి అనుకో, ఆ 50,000 ఖర్చు పెట్టినా సరే ఆ పిల్లకి రాత్రి కావాలి ఆ పిల్ల. నా ఇంటెన్షన్ అట్లా ఉండదు 10 రూపాయలు. ఇప్పుడు ఎందుకంటే నాది కూడా జీరో ఫ్యామిలీ, నేను పెద్ద ఉన్నోన్నేం కాదు. నా ఇంటెన్షన్ ఏముంటది అంటే నా ఫ్యామిలీలో నా తాత ఉన్నప్పుడు మంచి రిచ్ ఉండే, ఓ 20-25 ఎకరాల జాగా. ఇప్పుడు లేదు అది. మా తాత వాళ్ళ చెల్లెకి ఇంత ఇచ్చేసి. నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. నేను నిన్నేం తప్పు పెట్టట్లేదు, కాకపోతే కైండ్ ఆఫ్ మెంటాలిటీ అంటున్నా. ఎంజాయ్ చేయడంలో తప్పులేదు, నేను చేయట్లేదు, నేను మనిషిని కదా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అదే అంటా, నేను లిటరల్గా చెప్తున్నా, నేను ఏ తెరువును, నేను ఏ తెరువును, నా పని ఏంది, నేనేంది, ఫ్రెండ్లీగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటా, లేదు ఓవర్ చేసినా పక్కకు పెట్టేసి సైలెంట్ అయిపోతా. అది నా మెంటాలిటీ. నేనే పర్ఫెక్ట్ అని నేను అనుకోను, నీ స్టైల్లో నువ్వు కూడా పర్ఫెక్ట్. కాకపోతే 2 పిల్లలు ఉన్నారు, అది మర్చిపోతున్నావు అనేది ఒక ఇంటెన్షన్. ఇంకోటి అది పక్కన పెడితే వేరే లవర్స్ మధ్యలో ఆ లవర్ నచ్చితే దాన్ని సాయంత్రం వరకు సెట్ చేసుకుంటా అన్నా చూడు, పుల్ల పెట్టేస్తా తెచ్చేసుకుంటా. ఎట్లా 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 ఏ విధంగా కైండ్ ఆఫ్ మోడల్ చేస్తావు అమ్మాయిని? గజ్ అన్న, గజ్ అంటే అవతల అంటే ప్రతి ఒక్కరిని కాదు, నాకు అవతల పర్సన్ నిజంగా అంటే అమ్మాయి నచ్చితే కాదు, అవతల వాడు మెంటాలిటీ నచ్చకపోతే వాళ్ళని అయితే విడగొడతా, 100% విడగొడతా. వాడి మీద కావాలితే టార్గెట్ పెడితే, ఎలా టార్గెట్ పెడతాడంటే వాడు ఎలా నడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, దేంతో తిరుగుతున్నాడు, ఓయోకి వెళ్తున్నాడు, ఆయోకి వెళ్తున్నాడు, అన్ని కనిపెడతా, దీనికి పుల్ల పెడతా, కరెక్ట్ గా ప్రూఫ్లతో సహా చూపిస్తా. అప్పుడు తినాలంతే, ఆ ఎంగిలి సరకులో తినాలని ఫిక్స్ అయినప్పుడు అది ఎంగిలేయి ఈగేలు ముట్టి అది ఏమైనా సరే దాన్ని ఆ ఎంగిలి ఆకులు మాత్రం తినాలి, దాన్ని కడగొద్దు, అట్లనే వేసుకొని తింటాం. అది తినడం అనేది పక్కన పెడితే నాకు నచ్చిన పర్సన్ అయితే విడగొట్టేయడం అయితే రెడీ, విడగొట్టేస్తా. తినడం అంటే జరుగుతుంటది అది ఆబ్వియస్. ఓకే, ఇంతకుముందు నీ నోట్లోకి నువ్వే జారును, నేను యాక్చువల్ గా ఎట్లా గుంజాలి నీ దగ్గరికి పాయింట్ అనుకున్నా, బేబీ చెప్పినావు. మీ వైఫ్ కి నీకు స్టార్టింగ్ లో చాలా గొడవలు అయినాయి అన్న, ఇవన్నీ మాట్లాడు. లిటరలీ ఇప్పటికే అయితే అంటే అలా అంటున్నానే ఏమనుకోద్దు, గొడవలు కాదు అవి, దాన్ని ఏమంటారో తెలీదు, చిన్న చిన్నవి. కారణాలు ఎవరైతారు గొడవకి? డబ్బులు. ఫస్ట్ డబ్బులు నేను తీసుకోను. 70% గొడవలు అయితే దీనివల్ల అయితే ఈవెంట్లకు సంబంధించిన ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నుంచి కలెక్ట్ ఎందుకు చేసుకోలేదు, ఆఫీస్కి వెళ్ళాలని నేను, లేకపోతే ఇదే అంటే నేను ఏదో టెంపర్లో ఉంటాను, ఏదో ఒక వేరే ఆలోచిస్తాను. నేను 1 నిమిషంలో 20 ఆలోచనలు వస్తాయి. అంటే
ఈవెంట్ కి సంబంధించిన వర్క్ సంబంధించిన యాక్టింగ్ సంబంధించింది ఇవన్నీ కూడా దాంట్లోనూ ఆలోచిస్తుంటా ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు ఎందుకు అంటాను అంతే. అంటే కోప్పడిపోతాను. నువ్వు పద్దాకలా నీ మంచి గురించి ఆలోచిస్తున్నావు, నువ్వే నాకు కోపడుతున్నావు అంటే నేను ఆల్రెడీ టెంపర్లో ఉన్నాను. అప్పటికి డే అండ్ నైట్ నిద్రపోలేదు. దాని గురించి రేట్ చేయొద్దు. అడిగే టైం వస్తుంది. ఇప్పుడు అవతల వాడు ఇవ్వలేదంటే వాడి హోప్ అంటే వాడికి రాలేదేమో. బేసికలీ మనకి వెండర్ నుంచి వచ్చింది. వాడు ఇకపోతే వాడిది లాస్ట్ ఈవెంట్ కదా, నెక్స్ట్ వేరే వాడితో మూవ్ ఆన్ అయిపోతాం కదా. ఇప్పుడు 10 రూపాయలు అయితే వదిలేస్తావు, 1000 రూపాయలు వదిలేస్తావు, 10,000 వదిలేస్తాం, 1,00,000 రూపాయలు అయితే వదలలేం కదా. ఇప్పుడు వాడు ఇచ్చింది 1,00,000 రూపాయలు ఈవెంట్ అయితే ఒక 50,000 వదలలేం కదా. 10,000 ఆపేసాడంటే పోనీ ఆడ తింటున్నాడులే అనుకోవచ్చు. మనకు 30,000 లాభం వచ్చింది కదా. మన ఓన్ ప్రాప్స్ అన్ని కూడా 30,000 లాభం వచ్చింది. వాడు ఆ 10,000 కూడా ఇవ్వాలి గుంజామనుకో గట్టిగా, రేపన్న రోజున వాడు ఈవెంట్ ఇయ్యడు. సూపర్ ఆబ్వియస్ వాడిని గుంజొద్దు. అన్నయ్య 5,000 ఇవ్వకపోయినా ఏమనుకోలేదురా, పర్లేదు నెక్స్ట్ ఇవ్వచ్చు అనుకోవచ్చు. మనం కూడా రేపొద్దున వాడికి పుల్ల పెడతాం కదా. ఇప్పుడు రేపొద్దున వాడికి మనతో పని వస్తుంది. 10,000 ఒక 5,000 ఆపేసినా కానీ హ్యాపీగా ఉంటుంది. ఒక 5,000 ఇది అప్ అండ్ డౌన్ జరుగుతుంటది. ఆ అమ్మాయి రూపాయితో సహా 5,000 ఇవ్వాలి, 3,000 ఇవ్వాలి, 2,000 ఇవ్వాలి, ఎందుకు అడగో 1,50,000 ఇవ్వాలి, 1,50,000 ఇవ్వాలమ్మా 1,00,000 ఇస్తానంటున్నారంటే అలా కుదురుతుంది. 50,000కి అరకాసు బంగారం వస్తుంది. నీకేం తెలుసు? అరకాసు బంగారం వస్తుంది, మీషోలో 100 డ్రెస్సులు వస్తాయి, ఇవన్నీ చెప్తుంది. అయితే నేను ఇదంతా కాదు, ఎప్పుడైనా కానీ వాళ్ళకి పెద్ద నాకు ఇచ్చారు 3 లక్షలు వర్క్ ఇచ్చారు, వాళ్ళకి 15 లక్షలు వర్క్ వచ్చింది. వాళ్ళు వర్క్ వచ్చినప్పుడు 3 లక్షలు వర్క్ ఇచ్చినప్పుడు మనకి 1,50,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా 1,50,000 వస్తాయి. వాళ్ళకి ఫెయిల్ అయింది, వర్కే ఫెయిల్ అయింది. 10 లక్షల వర్క్ లో 6 లక్షలు 7 లక్షలు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు ఎవరు కట్ చేయాలి? నాలాంటి వెండర్స్ కే కదా. ఒక తలకు 50,000 తలకు 20,000 కట్ చేయాలి. వాళ్ళు ఏమంటారు? మూవ్ ఆన్ టు గో నెక్స్ట్ ఈవెంట్ అంటే బెటర్ ఈవెంట్. నేనేం చేస్తాను, నా వెండర్స్ కూడా ఇదిగో రే 10,000 ఇవ్వాలి, నీకు 7,000 ఇస్తున్నాను, 3,000 ఇస్తాను, నేను అలా కట్ చేసుకుంటాను. అండ్ నిజంగా 50,000 ఇచ్చేదానికి 50,000 నిజంగానే చెరువులోనే పోస్తాను నేను, అది వేరే విషయం. అదే అన్నట్టు పబ్బుల్లో ఊరిలని ఈ వెల్విషర్ నీ రొమాన్స్ రాగరా చిన్నగా ట్రై. అరే ఏం బ్రో గుడ్లు గరకా ఇచ్చి చూస్తున్నావు, నల్ల పాలు నల్ల తాచు లెక్క నాకీ చంపేస్తా మళ్ళీ వచ్చినాక నడుము ఇప్పుడు ఇట్లా చేస్తావా? అన్ని ఇంకా ఆల్మోస్ట్ ఏమన్నా జరగచ్చు. 2 పెగ్గలు ఎక్కువ తాగితే ఇంటికి పోయకపోవచ్చు, 2 పెగ్గలు తక్కువ పోతే వాళ్ళ ఇంటికి అది మా ఇంటికి నేను. ఏం తాకపోయినా కానీ ఇంటికి వచ్చే అమ్మాయిలు ఉంటారు, అది వేరే విషయం. వైఫ్ ఉంటది ఇంట్లో. ఇంటికంటే మా ఇంటికి ఎందుకు తీసుకెళ్తాం, బోలే నన్ను అది సరళాలు ఉన్నాయి. 1,500 పడేస్తే తెల్లారులు అంతే అంతే. కానీ వర్క్ ఇంట్లో వండిన భోజనం ఇష్టమా, బయట తినే భోజనాలు ఎక్కువ ఇష్టం? నేను బయట వాళ్ళని చేస్తా, ఇంట్లో వాళ్ళని లవ్ చేస్తా. అయితే బాబులేనా పాప బాబా? ఇదంతా కాదన్న, ఇది పక్కన పెట్టండి. మీరంతా కూడా నెగిటివ్ ఆడుగుతున్నారు. చాలా అంటే చాలా పాజిటివ్ సెన్స్ ఏంటో తెలుసా? నేను ఇంత ఘనం కష్టపడ్డానికి కారణం ఆల్వేస్ 24/7 హార్డ్ వర్క్ చేస్తానన్న. ఇది మీకు తెలుసో లేదో కానీ 24 గంటలు. మీకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది అన్న నిజం చెప్పండి? 1.5. మీకు 1,50,000 ఖర్చు అయింది. నాకు సరదాగా నాకు 2 నుంచి 3 లక్షలు ఖర్చు. ఎందుకు అయితే నువ్వు వేసుకోవచ్చు, నార్మల్ గానే ఉన్నావు నువ్వు. నాకు గోడౌన్ రెంట్లే కావచ్చు, ఇంటి రెంట్లే కావచ్చు, ఇంట్లో మెయింటెనెన్స్ కావచ్చు, నా పర్సనల్ గా 1,50,000 2 లక్షలు ఖర్చు అయ్యిద్ది. అది కాకుండా సరదాగా అనుకోకుండా అప్పటికప్పుడు అయిపోద్ది. ఇప్పుడు ఎవరో ఫోన్ చేశాడు, మెటీరియల్ కావాలి రెంట్ గా అన్నాడు, 20,000 ఇచ్చాడు. అది నేను కష్టపడింది కాదు, ఖర్చు పెట్టింది కాదు. ఆడ ఒక రోజు తీసుకొస్తాడు 20,000. ఈ 20,000 వచ్చినట్లు కూడా లెక్కలేదు. ఈ బ్యాంకులో వేసేద్దాం అని ఉంటది అన్నమాట. 20,000 2 రోజులు పబ్బుకి వస్తాయి, లేకపోతే ఒక రోజు పబ్బుకి వస్తాయి అన్న ఇంటెన్షన్ ఉండే చాలా అలా ఖర్చు పెట్టేవాడిని. కానీ అంత ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే నేను పడ్డ కష్టపడ ఏమన్నా చిన్న వయసు ఇంత కష్టపడ్డప్పుడు దాచుకోవచ్చు కదా. సెట్ అయినావు కదా. ఇప్పుడు ఈ రోజు నువ్వు బయటకు వెళ్తున్నావు అన్నా, నీకంటే ఒక గుర్తింపు ఉంది, నేను అది రెస్పెక్ట్ చేస్తా. ఈ కష్టం అనేది లేకుంటే నేనైతే ఒకటి బిలీవ్ చేస్తా. ఎందుకంటే స్టార్టింగ్ జర్నీలో ఎవడైతే కష్టపడతాడో తర్వాత వాడు వెల్ సెటిల్డ్ ఉంటాడు. ఎందుకంటే వాడు పని మీద ఫోకస్ చేస్తే. లేదు స్టార్టింగ్ వచ్చి అమ్మాయిలు జోకుడు గోకుడు పీకుడు లెక్కలు చేసారు అనుకో, వాడు తర్వాత షిప్ప దొప్ప అదే కృష్ణగారి గడ్డ మీద అడుక్కుంటాడు అనేది నేను దగ్గర 2009-12 నుంచి ఉన్నా ఈ ఇండస్ట్రీలో. బేసిక్ గా మీకు కూడా తెలియదు నేను ఏ పర్పస్ లో వచ్చిన. ఫస్ట్ టైం నాకు యూనియన్ కార్డు ఉంది అండ్ నేను యూనియన్ దేనికి పర్పస్ డాన్స్ మాస్టర్ బేసిక్.
నేను ఆటా నుంచున్నా. నేను కూడా రంగస్థలం అనే డాన్స్ ప్రోగ్రామ్ అవి చాలా చేసిన మొన్న రంగస్థలం అప్పటికే మనం అదేలే మనకి డాన్స్ కి సంబంధించి తెలియదు నాకు. లాస్ట్ చనిపోయేదాకా కూడా రాకేష్ మాస్టర్ తోనే ఉన్నా. నా కార్లో వచ్చి చనిపోయాను ఆయన. మరి రాకేష్ మాస్టర్ ఈవెంట్ కూడా నేనే చేశాను అది అనుకుంటే. ఏది ఆయన దినాలు నేనే చేశాను. అవునవును నేను కనిపించలేదు మొత్తం ఫుడ్ గిడ్డు అదంతా నేనే కొంచెం ఇండిపెండెంట్ గా. ఆ రోజు మొత్తం మీడియాలన్నీ ఇట్లా ఇట్లా పడిపోతున్నాయి మొత్తం. లాస్ట్ ఒక దేవికకు మాత్రం దొరికిన మనం సత్య మాస్టర్ ఇచ్చాడు ఈవెంట్. కొంచెం కకృతి మాస్టర్ కానీ సత్య మాస్టర్ మీడియాలో అంటున్నాం ఏం కాదు మాస్టర్ మనకి లవ్ అలాంటివే కావాలి ఆయనకు కూడా రేజ్ అవ్వాలి ఆయనకు కూడా అంటాడు. ఇట్ వాజ్ వెరీ నైస్ పర్సన్. ఇప్పుడు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ జెన్యున్ గా మాట్లాడుతున్నావు కాబట్టి జెన్యున్ గా అంటే నేను లవ్ చేసే వాళ్ళనే గర్ల్ ఫ్రెండ్స్ అని. లవ్ చేసే వాళ్ళని కాదు నువ్వు వాడే వాళ్ళ గురించి చెప్తాను. ఓ 15-20 మంది ఉంటారు. నేను లవ్ చేసే వాళ్ళు అయితే ఒక 3 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా డిలీట్ చేసేస్తున్నాను రీసెంట్ గా. మా వైఫ్ ఒక్కదాన్నే లవ్ చేస్తాను ఇంకా లైఫ్ మొత్తం. నిజంగా ఇది నిజం. లైఫ్ మొత్తం ఈ దరిద్రం ఏందో నాకు తెలిసి ఇది 4వ ఇంటర్వ్యూ అనుకుంటా. హిందూ మోడల్ వచ్చింది అన్న నేను మారిపోతా అందుకే నీ ఇంటర్వ్యూకి వచ్చినాను. ఆడేవాడు చోటా డాన్ గాడు వచ్చి అన్న ఇప్పటి నుంచి నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడినా మారిపోతా. నిజంగా మారిపోయాడు. ఆడేవాడు చోటా డాడీ వాడు రక్షాబంధన్ రోజు డైరెక్ట్ గా కలరే మార్చేసి ఫోటో పెట్టిన అన్న మారిపోయినా అన్న. ఇప్పుడు నీ నోట్లకి కూడా అదే వచ్చింది. ఇదేమైనా సఫలం అవుతుందా లేదంటే ఇదేమన్నా లేదు. బేసికల్లీ నాకు ప్రీవియస్లీ ఒక 2-3 months నుంచి ఏదో మనసు బాగాలేదనమాట. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది ఏదో మీ ఇంటర్వ్యూకి వచ్చానని కాదు కానీ చెప్పాలని చెప్తలేదు. నేను లవ్ అయితే ఎవరిని చేయను ఇక్కడ నుంచి అయితే మా వైఫ్ని తప్పించి ఇంకెవరిని లవ్ చేయను, ఇంకెప్పటికీ లవ్ చేయను అభిమాని. బట్ నేనేమంటా అంటే మనం సంపాదించేది ఇప్పుడే కాబట్టి ప్రతి ఒక్క మనిషి 4 రూపాయలు ఉండి నువ్వు స్టైల్ గా రెడీ అవుతానే నేను ఏమడి అన్న అంటారు, కనిపించగా నమస్తే అంటారు. అది కామన్ గా ఉండేది. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదనుకో ఎవరు దగ్గరికి రారు. అది నేనైనా నువ్వైనా సో కాల్డ్ ఎవరైనా సరే. అట్లాంటి పెట్టొద్దని నేనేమన్ను. కాకపోతే అమ్మాయిలకు పెట్టొద్దని మాత్రం అంట. అమ్మాయిలకి పర్సనల్ గా అయితే నిజం చెప్తున్నాను. పబ్కి వెళ్తే ఎంత ఖర్చు పెడతాను? నా 2 ఫోన్లు ఇస్తాను మీకు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏది ఉండదు. చూపిస్తారా? ఏముండదు నా ఫోన్ లో. ఓకే ఉండదు. మా ఒప్పందం మా వైఫ్ ది నాది ఒప్పందం. అది ఎట్లా క్యాష్ వస్తే జేబులో పెట్టేసుకోవాలా? అందుకే పెద్ద పెద్ద జేబులు ఉన్న అంగీలు పాయింట్లు వేసుకుంటావా? బ్యాగులు వేస్తా. నేను ఈ రోజు వేసుకురాలేదు పెద్ద పెద్ద బ్యాగులు. నేను అదే అట్లనే వస్తాయేమో నేను కూడా వేద్దాం అనుకున్నా నా దగ్గర లేవు అట్లాంటి. అయితే బేసికెళ్ళి అమ్మాయిలు ఫోన్ చేసి ఒక 5,000 కొట్టు అంటే నేను గూగుల్ పే వాడినా. కొట్టాలితే మా ఆవిడే కొట్టాలి, మా తమ్ముడే కొట్టాలి, ఇద్దరే కొట్టాలి. వాళ్ళు పెద్ద అకౌంట్లు. నేను వాడుకోవడానికి కారణం 2-3 ఉన్నాయి. అంటే మెయిన్ రీజన్ అయితే హ్యాండిక్యాప్. నేను దానివల్ల వాడకూడదు. పన్ను లేదన్నా నాకు. పన్ను లేకపోతే హ్యాండిక్యాప్డ్ అయితే లేదు బేసికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. హ్యాండిక్యాప్డ్ కాబట్టి దానివల్ల వాడుతుంటే మనకి ఊర్లో ఒకటి చిన్న ప్లేస్ ఇచ్చారు సమ్ము, దానివల్ల డిలీట్ అయిపోద్ది అని ఆపేసినాం అనమాట అకౌంట్ నా పేరు మీద. దానివల్ల వీడి అకౌంట్ ఇంత రేజ్ లో ఉంది, నెలకు 15-20 లక్షలు నడుస్తుంది, వీడికి ఎందుకురా అని అంటారు కదా, ఉంటది కదా ప్రతిదీ అన్న. ఇన్ ద సెన్స్ నేను వద్దనుకున్నాను. మా వైఫై మెయింటెనెన్స్ ఎవరికి కొట్టాలని, ఎప్పుడు కొట్టాలని, ఎక్కడ కొట్టాలని ఆమె కొడదు. నిజంగా నా ఫోన్ లో నిజంగా ఉండవు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం. నేను ప్రతి సెకండ్ ఆమెకి ఫోన్ చేస్తాను, లేకపోతే డబ్బులు పెట్టుకుంటా. డబ్బులు ఇది ఇప్పుడు కూడా ఉన్నాయి 30,000 ఎంత ఉన్నాయి ఖర్చు. ఎప్పుడు ఈ రోజు లేదు, చిన్న షూట్ ఉంది, రేపు వెళ్తా. నా లైఫ్ లో నేను పబ్కి వెళ్ళలే, నేను రాను కూడా. ఊరికి ఏమంటావా అన్న? లేదు రేపు వెళ్దాం అన్న. వస్తే నాతోటే రావాలి. ఇంటర్వ్యూ అనిపించినప్పుడు నేను నీకు ఫోన్ చేస్తా. మేబీ ఇప్పటి వరకు అయితే అంటే మంచోడు అనిపించుకోవాలని కాదు, అది పబ్కి రావడం అంటే అదమని ఏం కాదు కానీ అదేం కాదు. నేను అట్లేమనట్లేదు. నేను అలా అనుకుంటే మా వైఫ్ నేను కూడా వెళ్తాం పబ్కి. నేను ఫోన్ చేస్తా, నేను 2 అమ్మాయిలకి ఫోన్ చేస్తా, పబ్కి వెళ్దాం వస్తా అంటే నేను వేరే వాళ్ళతో వెళ్తున్నాను. ఇంకొక అమ్మాయి పీరియడ్స్ అంటది, ఇంకొక అమ్మాయి వరంగల్లో ఉన్నానంటది. ఏం చేద్దాం, సరే యాప్ లో చూద్దాం, అమ్మాయిని ఏమైనా బుక్ చేసుకుందాం అని ఉంటది. ఇవి కూడా ఉన్నాయా? పబ్ లోకి కూర్చోవడానికి కూర్చుంటారు అంతే, కూర్చుని ఇంటికి. వాళ్ళకి ఏది ఉండవు డేట్స్ అట్లా ఏముండదు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు వస్తాయి ఇట్లా. అది మన ఇష్టం. అది మనం గెట్టేసి వాళ్ళం అయితే వస్తారు, చెప్తాం సమాన్ పబ్ వచ్చేసేయండి అంటే 5K 8 o'clock నుంచి పబ్ స్టార్ట్ అయిన 8 o'clock నుంచి 12:30 వరకు ఉంటారు, వెయిట్ మన కోసమే ఉంటారు. ఒక లవర్ ఎలాగా ప్యాంపరింగ్ చేస్తున్నా అలా ప్యాంపరింగ్ చేస్తారు అమ్మాయి అన్ని విషయాలలో కాదు. అయితే దాని తర్వాత అది పట్టుకుంటాం, మా అయితే ముద్దు పెడతాం, అది తినిపిస్తుంది, నేను తాగిపిస్తాను అంతే. డాన్స్ చేస్తే ఆమె కూడా వేస్తుంది, లేకపోతే ఆమె వేస్తే నేను చూస్తాను, ఎక్కడ ఊపాలో ఎక్కడ తగ్గాలో అన్ని చూస్తాం.
Okay. వంపులు సొంపులు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళినావు పబ్కి? లెక్కలేదన్న, లెక్కల వీక్. ఒక మెమోరియల్ పబ్ వెళ్ళి ఒక వేరే అమ్మాయిని తీసుకెళ్లి బాగా అరే మళ్ళీ ఆ అమ్మాయితోనే వెళ్ళాలనిపించిన అమ్మ? పేరు ఉండు అంటే అంత లవ్, ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండే. ఆ అమ్మాయితో ఫస్ట్ టైం పబ్, ఆ అమ్మాయి ఫస్ట్ టైం పబ్, క్రష్. పబ్ అమ్మాయి లవ్ కన్నా ఎక్కువ క్రష్ అనమాట. ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో చూసి చూసి చాలా రోజులు హస్తరేఖలు పోగొట్టుకునే రోజులు ఉన్నాయి. అంటే చాలా ఇష్టం. ఓకే, అంత క్రష్ అనమాట. ఆ అమ్మాయికి ఇప్పుడు 6 లక్షల పైనే ఉన్నారు ఫాలోవర్స్. చాలా చాలా క్రష్. పేరు చెప్పకు, ఫోటో అసలు ఫోటో మీకు చూపిస్తాను కావాలితే పర్సనల్ గా. పేరు చెప్తే నన్ను కొడుతుంది. అయితే పేరు వద్దు నాకు. అయితే అమ్మాయి చాలా క్రష్ అనమాట. ఆమె డాన్సులు అవి. అలాగే సరదాగా అలా రాయేసాను, పబ్కి వెళ్దామా అంటేని కానీ నేను బ్రాడ్ బాక్స్కి తప్పించి ఇంకెక్కడికి రానంటే అక్కడికి వెళ్దామన్నా. ఆ అమ్మాయి ఇంత చిల్ అంటే బేసిక్ తాగుతుందంట. మనమేమో వాట్కల్లో అవి ఇచ్చాము. అదే రోజున గృహప్రవేశం కూడా చేస్తాం. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అడవిలో చాలా మంది ఉన్నారు బాధితురాళ్ళు. క్రష్ ఫస్ట్ డే అది కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది కదా, అది లైఫ్ లో మర్చిపోలేదు అనమాట. నేనైతే ఒక హీరో ఇంకో మరో చాక్లెట్ తింటావా అనే టైప్ లో వచ్చిందా? ఒక చాక్లెట్ కానే ఉన్నావు, నువ్వు అనుకున్న చాక్లెట్ కూడా వచ్చేసింది. అసలు నేను నాతో పబ్కి రావడమే ఒక అచీవ్మెంట్. అవును, అప్పుడు దాకా కూడా నేను బేసికల్లీ పిలిచేది మేడం అని. సతీష్ అని పిలుస్తుంది ఆమె, పండు అంటది. కానీ నేను మాత్రం మేడం అని అంటే ఎంతో రెస్పెక్ట్. అంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాగే రెస్పెక్ట్ కోల్పోతారు, అది వేరే దొరకాలి కదా ముందైతే. ఇది రియల్ ఫ్యాక్ట్. ఎదవలే ఉంటారు అందరూ, అందుకే పండు అని పెట్టుకున్నాను నేను. ఎందుకులే బ్యాడ్ మెల్ల పండు అని పండు పండుని చూసేదే పెట్టుకోలేదు. కాదు కాదు, వాళ్ళందరూ ఇప్పుడు మమ్మీ డాడీ ఏమనరా నువ్వు ఇంత అరే ఖర్చు చేసేస్తున్నావు డబ్బులు ఇట్లా? మా మమ్మీ కూడా ఇన్స్టాగ్రామ్ వాడుద్ది. ఆ అమ్మాయి అందంగా ఉంది, తెల్లగా, నువ్వు ఎందుకు నల్లగొన్నావు అంటది. తిడుతుంది నన్ను, పిచ్చ తిట్లు తిడుద్ది. నువ్వు వదిలే అమ్మ వీడిని అని మా ఆవిడకి చెప్తుంది. నమ్ముతారా మీరు? మా అమ్మ మా వైఫ్ కి చెప్తుంది, వీడిని వదిలే అమ్మ ఎందుకు ఎలాంటి వాడితోటి అని చెప్తే వాళ్ళు ఏదో కామెడీ చేసుకుంటారు. మా డాడీ ఇంకా చిల్లు కూల్ అనమాట. 90 అస్సలు చాలా ఇష్టం మా నాన్నకి. నాకు కూర్చొని పబ్కి వెళ్తాం. మీ డాడీ కూడా వస్తాడా? బేసికల్లీ ఏం జరుగుతుందో నేను నిజం చెప్తాను. ఈ లైన్ వరకు చాలా బాగుంటది. మా నాన్నకి పబ్ అంటే ఇష్టం కాదు, చూడడం ఇష్టం. నేను గర్ల్స్ పబ్కి తీసుకెళ్లేవాడిని అనమాట. గర్ల్స్ పబ్ మీన్స్ ఒక 50-60 మంది అమ్మాయిలు ఉంటారు అక్కడ. వెళ్ళగానే వచ్చి కూర్చుంటారు, కొంచెం స్కట్లు గట్టి వేసుకుంటారు, అలాగే కొంచెం అందంగా ఉంటారు, చిల్ అవ్వచ్చు. మా డాడీ తోటి పబ్కి వెళ్ళినప్పుడు స్వీటీ అని సమ్ పర్సన్స్ ఉంటారు. ఇదిగో మా డాడీ నేను 5th floor లో ఉంటాను, ఆయన వెళ్ళే లోపు ఆయన ఎంజాయ్ చేయాలి. అంటే చెప్పి ఆయన తీసుకెళ్ళడానికి రెడీ, మీకు డబ్బులు కావాలో నేను ఎంతైనా ఇస్తాను, ఆయనతో చిల్ అవ్వండి అంతే అని చెప్పి ఆయన ఏం తాగితే అది బెటర్ చెప్పేసి అమ్మాయిలు కూర్చోబెట్టి 2 అమ్మాయిల్ని ఎంజాయ్ చేయమని చెప్పి నేను 5th floor లోకి వెళ్ళి 5th floor లో ఎంజాయ్ చేస్తాను. నేను లేని కింద సెల్లార్లో ఉన్నానని చెప్తాను మా డాడీకి. ఎందుకు మళ్ళీ బాబు కొడుకు పక్కన ఉండకూడదు. 5th floor లో ఉండి నేను ఏదో చిల్ అవుతాను అంటే వాళ్ళకి ఇంకా అంతకుమించి ఏంటన్నా డాడీ అన్న, డాడీకి హ్యాపీ అన్న అంతే. మా డాడీ ఎప్పుడు ఫోన్ చేసి 100 రూపాయలు అడగలేదు మా నాన్న. మా అమ్మ కూడా ఎప్పుడు, నేను ఇవ్వలేదు కూడా. ఓపెన్ ఫ్లాట్ చెప్పి మొత్తం అన్ని నేను చూసుకుంటాను. మా డాడీ ఇప్పుడు ఇక్కడ కూడా వర్కింగ్ చేస్తున్నాడు, నా దగ్గర ఉంటాడు అనమాట. ఈవెంట్స్ సంబంధించింది ఉంటది కదా, ఈవెంట్స్ మన వర్కింగ్ ఫైబర్ ఐటమ్ అవి అనమాట. అలాగే మనం ఫోటో గ్యాలరీ అది కట్టినప్పుడు కూడా ఆయనకు మొత్తం చాలా 70% వర్క్ చూసుకున్నాడు. 50% ఫోటో స్టూడియో ఒకటి కట్టాను, ప్రీ వెడ్డింగ్ స్టూడియోకి సంబంధించి. నాది కాదు, వేరే వాళ్ళకి. నేను డిజైన్స్ చాలా క్రియేట్ చేస్తాను, ఆపదు ఎందుకు కానీ గూగులే. కానీ దాన్ని రీక్రియేట్ చేయడం అనేది కష్టం కదా. కాపీ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి, ఇంకా బెటర్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఒకని కాపీ చేస్తున్నాం అంటే ఎట్లా ఉండాలి, చక్కగా తెలియకుండా డ్రాయర్ లాగాలి, ఒకటి మోసం అట్లా. చాలా మంది లాగేసి ఆ జేవులుగా ఆ డ్రాయర్లనే జేవులుగా కుట్టుకున్నామేమో అనుకుంటాను ఒకసారి. లేదు, ఇంకా ఈ రోజు నీకు నచ్చే బట్టలు వేసుకురాలేదు, ఇవన్నీ చిరిగిపోయి అంటే అవన్నీ క్రేజీ వేసుకొద్దాం అనుకో, వర్షం వస్తుందని. ఒక్కొక్క యాంకర్ ని చూసి ఒక్కొక్కలాగా రెడీ అవుతావు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతావు. ఈ పిల్లకి ఇట్లుంటే నచ్చుతుంది, అట్లా ఎల్లులోపు తినేచ్చు ఇస్తే, లేకపోతే అది వేరే మంచి
రస్క్ రాజా ప్రొడక్షన్ అనుకోవచ్చా? ఆల్మోస్ట్ అనుకోవచ్చు. ఓకే, ఇది పక్కన పెడితే పెట్టండి, పక్కన పెట్టేసిన ఆల్రెడీ. ఇంకా నేను ఆల్రెడీ చెప్పేసిన. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మధ్య ఏ విషయంలో గొడవ అయింది, ఎప్పుడు గొడవ పడ్డారు? నిన్నే గొడవ అయింది. ఏ విషయంలో? ఒక అమ్మాయితో మెసేజ్ చేయొద్దు అని చెప్తుంది అనమాట. బేసికలీ చెయ్యొద్దు. ఏమందు అసలు ఇట్లా వీడియో కాల్ మాట్లాడు అవన్నీ ఓకే, నువ్వు వీడియో కాల్ ఎవరితోటి నువ్వు ఫ్రెండ్లీగా మాట్లాడుకో. నువ్వు నిజం చెప్పాలంటే ఏ రకంగా మాట్లాడు, కానీ లవ్ పరంగా మాట్లాడద్దు. అవతల నుంచి లవ్ యూ కన్నా రీల్స్ పంపించడం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు అంటే ఇష్టం లేకపోతే కష్టం, ఇలాంటి రీల్స్ పంపించినప్పుడు ఆమెకు కూడా అనిపిస్తుంది కదా, డీప్గా లవ్ చేసేస్తుంది, నువ్వు కూడా డీప్గా లవ్ చేసేస్తే నాకు ఎవరు ఉండరు, లవ్ మాత్రం చేయకు ప్లీజ్, ఆ అమ్మాయితోటి మాత్రం మెసేజ్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి అన్నది. నేను కూడా అమ్మాయి వరకు ఫోన్ నెంబర్ ఫస్ట్ టైం డిలీట్ చేయడం నేర్చుకున్నాను. వెళ్ళేటప్పుడు నేను మానుకుందామని మానుకుంటున్నాను. రీసెంట్గా ఒక 2-3 days నుంచి ఆపేస్తున్నాను అనమాట మాట్లాడడం. అమ్మాయిలతో మాట్లాడడం, ఆ అమ్మాయితో మాట్లాడడం. ఆ అమ్మాయితో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మరి అన్నది కదా అప్పుడు, ఓపెన్ గా చెప్పింది, ఆ అమ్మాయితో మాట్లాడకు బావా ప్లీజ్, ఎందుకంటే ఆ అమ్మాయి లవ్ చేస్తుంది నిన్ను, నువ్వు కూడా లవ్ చేస్తే మళ్ళీ నాకు బాధ అవుతుంది. నీకు పెళ్ళి అయిందని తెలిసి కూడా ఎట్లా లవ్ చేస్తారు? బుద్ధుందా వీళ్ళకేమన్నా? మనం కూడా అలాగే ప్యాంపరింగ్ చేస్తాంలే, కానీ ఆ రకంగా చేస్తారు. మనమే ఎలా వెళ్ళి ఇట్లా చెప్పించా, మనం రాజమౌళి ఇంట్లో ఇట్లా ఇద్దరం కూర్చొని తిన్నాము అట్లా, ఇలాంటి డబ్బా సోది అయితే ఎప్పటికీ ఉండదు. నాకు పెళ్ళి అయింది, ప్రామిస్ గా చెప్తున్నాను, పిల్లలు తినమంటే నీ కంచంలో అన్నం తింటా, ఇలాంటి డబ్బా సోది అయితే చెప్పను నేను. ఏది నా దగ్గర డబ్బు ఉంది, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, నేను పేరాగాని చెప్పలు వేసుకెళ్ళినా గానీ అది నాతో పడుకోవడానికి రెడీ ఉందంటే అది నాకు చాలా ఇష్టపడుతుంది. దానికి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా. అలాగని ఏ అమ్మాయికి ఇప్పుడు లక్షలు వేలకు కూడా పెట్టలేదు. నేను పెట్టిన డబ్బులు దాంట్లో 20 రూపీస్ నాయి, 20 రూపీస్ నా ఎంజాయ్మెంట్, 20 రూపీస్ ఆ అమ్మాయి ఎంజాయ్మెంట్ అయితేనే పెడతాను, లేకపోతే పెట్టను. అర్థమైందా నీకు? ఒక బిర్యానీ తింటున్నావు అంటే నేను ఆ అమ్మాయి తింటేనే పెడతాను. నేను 250 అయితే అంతే, 2 నేనే పెడతా, అమ్మాయి పెట్టదు. కానీ నేను ఉండాలి ఆ 250లో. ఇప్పుడు ఆ అమ్మాయి, నేను 500 గూగుల్ పే చేస్తే ఆ అమ్మాయి వేరే అబ్బాయితో బిర్యానీ తింటానంటే తెగదు నా దగ్గర. నేనే ఉండాలి. నేను ఖర్చు పెట్టే దాంట్లో కూడా రీజన్ అదే. పబ్కి వెళ్ళా కానీ నేను 10,000 బిల్ అయినా 15,000 అయినా నేనే కడతా, నేను ఉంటాను కాబట్టి అక్కడ. ఇంకొకటి పబ్కి ఇంకొక అమ్మాయి ఇంకో అబ్బాయిని తీసుకొస్తానన్నా రానివ్వను, నేనే ఉండాలి. నేనే ఉండాలి, 10 మంది అమ్మాయిలని ఉండాలి. ఇది మాత్రం ఫ్యాక్ట్. నిజంగా వాడు మా అన్నయ్య రా అంటే అన్నయ్యను, అన్నయ్య అయితే నా గర్ల్ ఫ్రెండ్ చూస్తాడు. వాడు మగాడు కదా, చూడద్దు. మూర్ఖుడు సతీష్, ఇది ఫ్యాక్ట్. నా దగ్గర కెమెరామెన్ ఉండే, వాడు ఇట్లా లేకుండా మరి కొయిట్ ఆపోజిట్ ఉంది వెనక, అదే అనుకుంటా. వాడు కూడా మంచిగా స్టార్ట్ చేస్తే మరి రచ్చ ఉండే ఫన్నీ. ఓకే, ఇది పక్కన పెడితే సినిమాలు ఎన్ని సినిమాలు యాక్టింగ్ చేసినావు ఇప్పటివరకు? నేను ఒక 3 మూవీస్ చేశాను, సీరియల్స్ ఒక 9 చేశాను. 9 వరకు చేసినావు. నీలికలువులు, అమ్మకు తెలియని కోయిలం, పాపే మా జీవన జ్యోతి, మౌన రాగాలు, కుంకుమలో చేసిన, చదరంగం అనే ఒక సీరియల్ చేసిన, మొన్నటికి మొన్న ఇది మేఘ సందేశం అనే ఒక జీ తెలుగు సీరియల్ చేసిన. ఇప్పుడు కూడా ఒకటి జీ తెలుగు వచ్చింది. డబ్బుల కోసం అయితే ఏ రోజు యాక్టింగ్ అయితే చేయలేదు. ఓపెన్ టు ఫ్యాక్ట్, లారీ అని ఒక సినిమా వచ్చింది, ఒక ఉప్మగాడే సినిమా తీసాడు, తెలుసా మీకు? శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి నాకు అలాగే అనిపిస్తుంది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, హీరోతో సమానంగా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. మరి ఉప్మగాడని ఎందుకన్నావు? మంచి క్యారెక్టర్ ఇవ్వగానే, మంచి భోజనం పెట్టగానే వీడు ఎదవైనా కానీ మంచోడు అనడం నా వరకు అయితే నేను ఒప్పుకోను. వీడు ఈ రోజు బతకడానికి భోజనం పెట్టాడు, కానీ వీడు ఎదవే. భోజనం పెట్టగానే వీడు ఎదవైనా మంచోడు అయిపోతాడంటే మాత్రం నేను ఒప్పుకోను. అంటే ఇంటెన్షన్ ఏంటి? శ్రీకాంత్ రెడ్డి అనేటోడు ఎదవా అంటున్నావా? ఆబ్వియస్లీ అదే, వాడు కూడా ఒప్పుకుంటాడు. ఏ విషయంలో అంటే నీకు ఒకటి చెప్తానన్నా, లారీ అనే సినిమా చూడన్నా, నేను వెళ్ళిన తర్వాత ఒక 2-3 సీన్లు చూడు సరదాగా నా కోసం. చూసారా? ఇంటర్వ్యూ కూడా చేసిన. చూసారా? సినిమా చూడలేదు? మొత్తం చూడలే. నేనున్నానా? సినిమా మొత్తం ఉంటాను. అయితే నాకు గణపతి కాంప్లెక్స్ అని ఒక సమ్ ప్లేస్ లో వచ్చి ఇలాగా ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వే చేయాలి, నువ్వు మాత్రమే చేయాలి, నువ్వే సూట్ అవుతావు అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. వాడు ఎందుకు ఎలా అంటున్నానంటే, ఒకడు ఎన్నో కళలు కానీ ఎన్నో రైటింగ్ రాసుకుని డైరెక్షన్ చేద్దామని ఒక రైటింగ్ రాసుకుని ఒక మంచి పర్సన్ వచ్చి డైరెక్షన్ చేస్తే వీడి పేరు వేసుకుంటాడా డైరెక్టర్ అని? లారీ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కదా? లారీ సినిమా డైరెక్టర్ కాదు, కెమెరామ్యాన్ కూడా డైరెక్టరే. కెమెరామ్యాన్ డైరెక్టర్ ఆయనే. ఎవరు? ఒక ఆయన, ఒక సంపర్సన్. ఆయన పేరు చెప్తే మళ్ళీ ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఆయన చాలా ఇంట్రోవర్ట్, చాలా మంచి పర్సన్.
మంచోడు కాబట్టి అందులో పేరే లైట్ ఇంట్రో తీసుకుంటా. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, నేనే మ్యూజిక్ అంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఈ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చదువుకున్నాడు ఏంటి, సంగీతం. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఎడిటర్ ఉన్నాడు. అంటే ఈయన పద్ధతి ఏంటో తెలుసా, ఒక బిర్యానీ సెంటర్ లోకి వెళ్ళి నాకు బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను, ఈ బిర్యానీ నేనే తయారు చేశానని పబ్లిక్ చెప్తాడు. వీడు కొన్నాడు అంతే, తయారు చేసింది వాడు, మాస్టర్ వేరేవాడు, కానీ నేనే తయారు చేశాను అంటాడు. అదే నాకు నచ్చదు. ఎడిటర్ ఇక్కడ మన కరెక్ట్ గా ఇంద్రానగర్ లోను ఎడిటింగ్ ఆఫీస్ ఉంది, ఆయన మొత్తం ఎడిటింగ్ ఆఫీస్ మొత్తం పేర్లు సమ్ పర్సన్ తెలీదు, ఈయన పేరు మాత్రం డైరెక్టర్ విత్ కెమెరామెన్ మాత్రం ఆయన చాలా మంచోడు. అలాగే ప్రతి క్రాఫ్ట్ కి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, కానీ అన్ని క్రాఫ్ట్లకు శ్రీకాంత్ రెడ్డి పేరు నేనే రాశాను, నేనే చేశాను. ఏం కాదు, ఒక్క డైలాగ్ కూడా వీడు రాసింది లేదు దాంట్లో. లారీ మూవీలో మొత్తం ఆయనే రాశాడు, బల్లగుద్ది మరి చెప్తాను. నాకు తెలుసు కదా ఆ విషయంలో ఏదో అంటున్నావా, ఆ విషయంలోనే ఏదో అంటున్నా. ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, నేను కావాలని పెట్టుకున్నాడు యాక్టింగ్, నన్ను కావాలని పెట్టుకున్నాడు. డైరెక్టర్ పెట్టుకున్నాడు, శ్రీకాంత్ రెడ్డి కాదు. డైరెక్టర్ బాగా చెప్పాడు అనమాట, వీడు కరెక్ట్ గా తమిళ్ నెగిటివిటీ కింద ఉంటాడు, వీడు కరెక్ట్ గా సూట్ అవుతాడు, వీడిని పెట్టుకుందాం అని చెప్పాడు. శ్రీకాంత్ రెడ్డి ఆల్మోస్ట్ మోకాళ్ళు అన్నట్లు వేసి, నాకు డబ్బులు ఇచ్చుకోలేను, నేను చాలా గరీబోడిని, సినిమా మొత్తం చేయాలి నువ్వు అంటేని, డబ్బుల కోసమే అయితే ఇక్కడికి రానన్నా నేను, నువ్వు రూపాయి ఇవ్వద్దు, నేనే కాస్ట్యూమ్స్, నేనే ట్రాన్స్పోర్ట్ అన్ని నేనే చూసుకుంటా, నా కార్లో నేనే వస్తా, మంచిగా హ్యాపీగా నేనే వస్తా, నేను చేసుకుంటా. షూటింగ్ ఎన్ని రోజులు చెప్పాను, ఒక 50 రోజులు 40 రోజులు ఉంటాయి. నా లైఫ్ మొత్తం 365 రోజులు, 50 రోజులు నీకు పెడితే నీ లైఫ్ హ్యాపీ అనుకుంటే నేను వస్తానన్నా అని చెప్పాను. రూపాయి తీసుకోలేదు, ఆల్ గుడ్. నేను రూపాయి ఇప్పటికీ తీసుకోలేదు. నాయే దాదాపు ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి అనుకుంటా. ఎలాగో అంటే నా సెల్ఫ్కే, అంటే వాడి గురించి కాదు, కాస్ట్యూమ్స్ కానీ ఆర్నమెంట్స్ కానీ, లేకపోతే ఏదో ఒక సమ్ షూటింగ్కి ఐస్ క్రీమ్లు వచ్చినప్పుడు డాన్సర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఫైటర్లు, తినండి అన్న దాన్నే ఉంది, డబ్బులు నేను ఇస్తాను, వాడు వెనకాడేవాడు అనమాట. వెనకాడు అంటే ఏం లేదు, అందరికి కొనాలంటే ఉండదు కదా. ఇప్పుడు మనకేముంది, ఒక 1000 రూపాయలు పడేస్తుంది, దానికి ఏముంది, ఒక 1000 రూపాయలు పడేస్తే ఐస్ క్రీమ్లు వస్తే తినండి అన్న దాన్నే ఉంది. ఈ ఒక ఇంటెన్షన్ తోటి మన ఒక సెల్ఫ్ అనమాట. ఫ్యాన్ ఇండియా సినిమా నాది, ఫ్యాన్ ఇండియా సినిమా. కానీ ఒకటైతే నిజంగా నిజం, ఆడ 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం, ఇట్ వాజ్ వెరీ గ్రేట్. అసలు రిలీజ్ అయిందా? సినిమా థియేటర్ లో 6 రోజులు ఆడింది నిజంగా. తెలుగులో ఆడొచ్చు, ఆటలో ఆడలేదు, ఎవరిదో ఆడదండి. అసలు థియేటర్లు వేసిరు అసలు అది 5 లాంగ్వేజ్లలో వేయలేదు. మరి ఎందుకు? సర్లే, మనం సినిమా గురించి రాలేదు, ఆయన సినిమా గురించి అయితే మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చాడు, మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను. ఆ విషయం గురించి నేను సగం 70% సినిమా నుంచి ఉండను అనమాట. నన్ను ఒక రోజు ఫుల్, ఆ రోజు నేహా చౌదరి అని ఒక బిగ్ బాస్ యాక్టర్, తెలుసా మీకు, ఐడియా ఉందా? ఆవిడ పెళ్లి నేనే చేశాను, రిసెప్షన్, పెళ్లి, ఎంగేజ్మెంట్ అన్ని, హల్దీ. ఆవిడ పెళ్లి 3 రోజులు 4 రోజులు నాన్ స్టాప్ వర్కింగ్ అనమాట. పెద్దది ఇక్కడ మన అజీజ్ నగర్ లో ఈవెంట్ చేసినాం, నిద్ర లేదు. దాని తర్వాత రోజు షూటింగ్, ఫుల్ వర్క్ నడుస్తుంది. మొత్తం టెంట్ హౌస్ అయి మొత్తం ఒక 10-15 DCMలు ఉన్నాయి. పొద్దున్న 6:30-7 అయిపోయింది. ఇక్కడేమో 5 కల్లా వెళ్ళాలి. 5 కల్లా నేను చెప్పేసాను కుర్రోళ్ళు అందరికి, మొత్తం అన్ని గోడౌన్కి వెళ్ళిపోవాలి, ఎవరి దానికి వెళ్ళిపోవాలి. పేమెంట్లు ఉంటే నేను ఏమన్నా మా వైఫ్ చూసుకుంటాడు, లేకపోతే ఇది గోపిగడ చూసుకుంటాడు అని చెప్పి వీడి గురించి కేవలం అక్కడి నుంచి షూటింగ్ లొకేషన్ 4200 క్యాబ్ చూపిస్తుంది. అసలు బుక్కే అయితే లేదు. 3100 చూపిస్తే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను రా అంటే ఆడు వచ్చాడు. క్యాబ్ వాడు బుక్ చేసుకుని వెళ్ళాను లొకేషన్కి, 4000 పెట్టి కార్లో వెళ్ళాను. వాడు 100 రూపాయలు కూడా ఇవ్వడు. వెళ్ళిన తర్వాత కార్లోకి వచ్చాను. అన్న ఫుల్ టైడ్, 3 రోజుల నుంచి నిద్ర లేదు, నువ్వు షార్ట్ రెడీ అనగానే పరిగెత్తుకుని వస్తానని చెప్పాను. వాడికి ఈగో అనమాట, చాలా ఈగో, చాలా చాలా ఈగో. మీరు అలా కాలు మీద కాలు వేసుకుంటే కూర్చోదు, కుదరదు. మీ స్టూడియో అయినా కుదరదు. ఎందుకు వేసుకుంటారండి, నేను ఒక హీరో, మీరు ఎందుకు వేసుకుంటారు? ఎవరి కోసం ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తాను అంటాడు. ఈ వల్ల ఆబ్వియస్లీ నేను అంటే నేను అనేది వాడి అంటే ఆడి మెంటాలిటీ చెప్తున్నాను నేను. నాకు ఇదంతా అయిపోయింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కారు నేను 4000కి మాట్లాడుకున్నా, వాడికి ఇంకో 1000 ఇస్తాను, 6 అయిపోద్ది, ఇప్పటికే 3 అయింది కదా, ఇప్పటికే 2-1 గంట అయింది, షూటింగ్ జరుగుతుంది, ఆ షార్ట్ అన్నప్పుడు రమ్మంటే అన్న లవడాగాడు, లంచ్ నువ్వు కారులో తీసుకోవడానికి పిల్లగాను, కారులో తీసుకోవడానికి వచ్చావా నువ్వు? షార్ట్ అన్నప్పుడు రావాలి, అయినా బయటే ఉండాలి, కెమెరా దగ్గరే ఉండాలండి. క్యారీ వ్యాన్ అది. నాకు నిద్ర లేదు, 3 రోజులు నిద్ర లేదు. లవడాగాడు అయ్యి అని నోటుకొచ్చింది కాదు. నేను ఆల్రెడీ మబ్బులో ఉన్నాను. సార్ లైడ్ ఎప్పుడు హైప్లో ఉంటాడు, అందరినీ తిడతాడు. దాంట్లో చేసిన ప్రతి ఒక్క ఫైటరు కొట్టడానికి రెడీ ఉన్నాడు వాడిని.
ప్రతి ఒక్క లైట్ మ్యాన్ కొట్టడానికి రెడీ ఉన్నాడు. పోనీలే వాడు పిచ్చోడు ఏదో కష్టపడుకుని చేసుకున్నాడు అన్న ఒక ఇంటెన్షన్ వల్లనే అందరూ ఆగారు. ఒక ఫైట్ మాస్టర్ అయితే చంపేస్తానన్నాడు, అది వేరే విషయం. అర్థమైందా? ఫైట్ మాస్టర్ అయితే చంపేస్తాను, నీ సినిమా రిలీజ్ ఎలా అవుద్దో నాకు కొడక చూస్తానన్నాడు ఆయన. పోనీలే ఏదో ఒకటి చేసుకుంటాడు అని యూట్యూబ్లో అది ఇదే చేసుకున్నాడు. అయితే నన్ను ఇళ్ళల్లో తిట్టేస్తాను, నాకు అయిపోయింది. అయిపోయింది నాకు. ఇలాగే ఫస్ట్ డైలాగే ఇది, పిచ్చి నాటకాలు పిచ్చి ఒక్క నిమిషంలో కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాను, లంజొడక నేను లేకపోతే ఎలా చేసుకుంటాం అని చెప్పి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను. అయిపోయింది. నిజంగా కెమెరా ముందే చెప్తాను. ఒక డైరెక్టర్కి అన్నీ ఉండాలి కదా, ఓపిక ఉండాలి, ఒక ఆర్టిస్ట్తో ఎట్లా వర్క్ చేసుకోవాలని. నేను ఆడికి లిటరలీ చెప్పినా, నేను అన్నా నాకు షూటింగ్ ఉందంటున్నావు, నాకు 3 రోజుల నుంచి నిద్రలేదు, నేను అన్నాయే అంటాను. నిజంగా చాలా అలవ్ చేస్తాను, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, కొంచెం పరిగెడతాడు, కొంచెం ఆలోచిస్తాడని. వాడు మాటలు వదిలేస్తే ఎవడు పట్టించుకుంటాడు. ఇప్పుడు నాకు ఇంత పెద్ద పెద్ద పెంచిన అమ్మ నానే ఇప్పుడు ఏమనలేదు, వాడు అంటే ఎందుకు ఊరుకోవాలి నేను? నాకు ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? డబ్బులు ఇచ్చినా కానీ ఊరుకోనయ్యా. నేను ఒకడికి దగ్గర పని చేయడం ఇష్టం లేదు బేసికల్లీ. నాకు పని చేయలేనప్పుడు ఎందుకు ఇష్టం లేదు? ఎవడన్నా ఏమన్నా అంటాడేమోనని నాకు నేనే పని క్రియేట్ చేసుకుంటా, నాకు నేనే ఒక వర్షన్ క్రియేట్ చేసుకుంటా. అలాంటప్పుడు వీడు ఇలా అని కానీ షూట్ అయిపోయింది నువ్వు వస్తావా రావా అంటే వాడికి ఇప్పటికీ మెసేజ్ ఉంటుంది, ఇప్పటికీ శ్రీకాంత్ రెడ్డి అని ఉంటుంది. తర్వాత రోజున నువ్వు లేకపోతే షూటింగ్ జరగదు అయ్యి అని చెప్పి డైరెక్టర్ ఫోన్ చేశాడు, నువ్వు ఉండాలిరా క్లైమాక్స్ ఈ ఐటమ్ సాంగ్ ఇది ఉండాలి, నువ్వే వాడికి కీ ఇస్తావు అయ్యి అంటే, నేను చెయ్యనంటే చెయ్యను, చెయ్యాలి అంటే వాడు వాట్సాప్లో సారీ అని పెట్టమని, కాల్ చేసి సారీ అని చెప్పమను అని చెప్పాను. చెప్పడం ఆడి ఈగో తెలుసు కదా నీకు, ఆడు చెప్పడం అంటే ఆడి సినిమా అది చెప్పాలి, ఆబ్వియస్లీ చెప్పాలి. డబ్బులు ఇస్తున్నాడు ఆడికి సారీ చెప్పేది ఏంటి అని అనుకుంటే వాడు డబ్బులు ఇస్తలేదు, అట్లా అనుకోని కూడా లేదు. అలాంటప్పుడు సారీ చెప్పలే వాడు, సారీ వాట్సాప్ లో సారీ పెట్టాను, నోటితో చెప్పొద్దు, వాట్సాప్ లో టైప్ చేసి పెట్టాను. ఈగో అట్లా డబ్బింగ్ చెప్పడానికి రమ్మన్నాడు, అస్సలు రాను. ఓకే, దాని తర్వాత ఇక డబ్బింగ్ కూడా వెళ్ళలేను. సినిమా ఏదన్నా ఫంక్షన్ లాంటిది ఏమైనా చేసిరా? చేశారు ప్రసాద్ ల్యాబ్ లో అక్కడ ఇక్కడ చేశాడు కానీ వెళ్ళలేదు ఎప్పుడు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాను, ఇట్ వాజ్ హ్యూజ్ రెస్పాన్స్. నాకైతే నువ్వు లేకపోతే సినిమా డల్ ఉండే, నువ్వు ఉన్నంతసేపు కామెడీగా ఉంది అని మన ఇల్లు మూడు పిల్లలు మీ బావ గారు వచ్చేటి ఆయన కానీ సంథింగ్ చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పారు. దాని తర్వాత కూడా మెసేజ్లు చేశారు, నా శ్రీకాంత్ రెడ్డి సినిమాలో ఉన్నావు నువ్వు అయ్యి అని. అంటే ఎందుకు ఇంతమంది అడిగారంటే అది ఏమి నాట్ బ్యాడ్ కాదు, 3 గంటల సినిమా 60-70 లక్షల మంది చూశారు తెలుగులో. ఎంతమంది చూశారు? చూడలేదా? ఎంతమంది చూసారు? నేను చూడలేదు. 70 lakhs చూసారు తెలుగులో. ఓకే, 7 million నాట్ బ్యాడ్ కదా. 7 million 7 million ఒకసారి చూడండి మళ్ళీ. నేను 7 million అంటే ఓకే, మంచి డబ్బులే. 3 hours తమిళ్లో, హిందీలో, బెంగాలీలో కూడా బాగా వెళ్ళింది. 1 lakh, 3 lakhs, 5 lakhs. యూట్యూబ్ లో అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేసింది కానీ థియేటర్ లో కాలేదు. పర్లేదు, వాటెవర్ డేర్ చేశాడు, థియేటర్ లో రిలీజ్ చేశాడు, వాడికి డబ్బులు వచ్చేసి నేను 45-50 లక్షలు పెట్టాడు అంతే, 2 కోట్లు అంటున్నాడు కానీ. అంతేనా? ఒక్క ఓకే ఓకే. ఏంటి ఇప్పుడు మేజర్ గా నీ ఓవరాల్ గా యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, లేదంటే ఏంటి అసలు నీ ఇంటెన్షన్ ఏంటి? అయితే యాక్టర్ అవుతా, లేకపోతే ఫ్లట్టర్ అవుతా. అంటే నేను అలా ఏం కాదు, నేను యాక్టర్ అవుదామని వచ్చానన్న బేస్కెళ్ళి. చాలా రోజులు అడగడం రాదు, అడుక్కోవడం రాదు నాకు. ఇది ఆడిషన్ చేద్దాం లేకుంటలేదు, ఆడిషన్ ఇవ్వడం రాదు. అలాగని అలా అడగందే ఆంటీ అయినా ముద్దు పెట్టదు అన్నట్టు, అమ్మాయినా అన్నం పెట్టది ముద్దు పెట్టడు కాదు. సారీ, అయితే అడగందే ఆంటీ అయినా ముద్దు పెట్టదని నేను క్రియేట్ చేశాను. నాకు ఆడిషన్ ఇవ్వడం అవన్నీ రావు అనమాట. కానీ ఇక్కడి నుంచి నేర్చుకుంటా, ఎందుకంటే మనం అవ్వేది ఇదే కదా, యాక్టింగ్ మీదే వచ్చాం కదా అని నేనే ఒక సపరేట్ జోనర్ క్రియేట్ చేసుకుంటున్నా. నాట్ బ్యాడ్. ఇప్పుడైతే మంచి ప్రాజెక్ట్లో ఒక 2 చేస్తున్నా, బ్లాస్ట్ టైప్ ప్రాజెక్టులు అనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ నువ్వు ఫస్ట్ నన్ను అడగకపోతే ఇప్పుడు కాదు, ఒక 1 year తర్వాత. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ, ఎందుకంటే చాలా పెద్ద క్యారెక్టర్, చాలా మంచిది. అవునా? ఆల్ ది బెస్ట్. చాలా మంచిది, ఒక మంచి స్టార్. ఓకే, కొట్టిన మొత్తం మీద చాలా పెద్ద క్యారెక్టర్. ఆయన కూడా నేను చేసే ఎదవ పనులు చూసే తీసుకున్నాను. నేను ఒక రివ్యూలో ఒకరిని తిడుతుంటే స్క్రీన్ షాట్ తీసి ఈ అబ్బాయి కావాలని పంపించారు. అవును, ఏంది ఇదేంది రివ్యూల గోల్ ఏంది అసలు? టైం పాస్.
వెనక నుంచి డబ్బులు దొబ్బడేనా? అంతే, డబ్బులు అవతలోడు ఇస్తుంటే మనం ఎందుకు తీసుకొని చెప్పు. ఆడేమో 2-3 కోట్లు పెట్టి సినిమా మొత్తం పెయిడ్ బ్యాచ్. ఈ పెయిడ్ బ్యాచ్ వల్ల కొన్ని కోట్లు నష్టపోతారు కదా ప్రొడ్యూసర్. ఏం లేదు బొక్క. ఏమన్నా బాగున్నదంటే 100%. మేము నలుగురు చెప్పే మాట, మేము నలుగురమే మనం. మా ఇంట్లో అమ్మ నాన్న వినరు మా మాటలో, జనం వినేస్తారా? ఏదో కామెడీ కోసం ట్రోల్ అవుతుంది అంతే గాని నిజంగా బాగుంటే ఏమన్నా. మొన్న బొమ్మల సినిమా ఎంత బాగుంది, శ్రీమన్నారాయణ సంథింగ్, అదే కదా శ్రీమన్నారాయణ ఇది అదనమాట. బొమ్మలది తీశారు. ఎన్ని కోట్లు వచ్చింది? 10 కోట్లు పెట్టి తీశారండి బొమ్మల సినిమా. అది 100 కోట్లు కాదండి, కాదు మన బొమ్మలతోటి మొత్తం యానిమేషనే. దీని గురించి అనమాట, కృష్ణుడు గురించి సంథింగ్ గురించి తీశారు. ఒక 150 కోట్ల దాకా వచ్చింది. ఎలా వచ్చింది? ఇప్పుడు కోర్ట్ సినిమా ఏదో ప్రొడ్యూసర్ నెగిటివ్ రివ్యూ ఇచ్చినావా మీరు? ఎవరు? నేను ఇవ్వలేదు. నేను అసలు అలాంటి వాటికి పాజిటివ్ గా కూడా ఇవ్వను. పోయే బ్యాచ్ మొత్తం ఇవేనా? పేడ్ రివ్యూ బ్యాచ్ పైసలు సినిమా టీమే ఇస్తుందా? ఫాస్ట్ చెప్పమని సినిమా టీమే ఇస్తుంది. వేరే సినిమా వాళ్ళు ఎవరన్నా ఈ సినిమా గురించి బ్యాడ్ గా నెగిటివ్ రివ్యూ చెప్పమని డబ్బులు ఇస్తారా? అట్లా ఎప్పుడు జరగదు. అలా జరగడానికి ఇది ఏమన్నా ఎలక్షన్? అవతల పార్టీ ఉండను. అంటే వీళ్ళ సినిమా కూడా రిలీజ్ ఉంది, వీళ్ళ సినిమా కూడా ఉంటుంది. అలాగే ఉండదు. ఆబ్వియస్లీ అవతలోడు కోరుకునేది మన సినిమా హిట్ అవ్వాలి, అవతలోడు ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటాడు, కానీ డబ్బులు ఇచ్చి మాత్రం చెప్పాడు ఇప్పుడు. అదైతే జరగలేదు, ఇప్పుడు జరగదు కూడా. ఏదన్నా రివ్యూ వల్ల వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు ఏదన్నా నీ మీద గొడవకు రావడం, తిట్టడం కానీ జరిగిందా? బుద్ధి వాళ్ళు ఇప్పుడు కూడా నేను ఏ పోస్ట్ పెట్టినా కానీ కింద కొడుతున్నా పెడుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు చదవడం రాదు ఇంగ్లీష్, తెలుగు కూడా రాదు. తెలుగు కూడా రాదు. నేను రాసేస్తాను, మళ్ళీ ఇంగ్లీష్ రాసేస్తా, మీరు పేపర్ ఇవ్వండి మొత్తం ఫిల్ చేసేస్తా. నేను రాసింది నేనే చదువుతా, మళ్ళీ ఆడ రాసింది నాకు రాదు. నేను దాన్ని ఎలా చదువుతాను తెలుసా? నాకు అర్థమైపోతుంది. అక్కడికే తిడుతున్నాడు రైడు, వద్దు ఆపేద్దాం ఇక్కడికని. అదే అమ్మటి నాకు చదువుతున్నాడు, ఈడు మొత్తం గట్టిగా తిట్టాడు, చదివేస్తాడు. నేను అనుకో ఫస్ట్ లో ఇందులో ఆపేస్తాను కదా, ఆడు తిట్టినా హ్యాపీయే, ఎందుకంటే మనకి చదవలేదు కదా. ఓకే, ఇప్పుడు ఎట్లా నీకు సినిమాలో డైలాగ్ పేపర్ ఇవ్వాలంటే ఎట్లా? నేను మళ్ళీ రీరైటింగ్ చేసుకుంటా, రీరైటింగ్ చేసుకుంటా. అలాగే ప్రాంప్టింగ్ ఇష్టం బాగా. ప్రాంప్టింగ్ బాగా సీరియల్ కాదు కదా, సినిమాలో అట్లా ఉండదు కదా. ఎందుకు ఉండదు? ఎవడ చెప్పాడు? ఆయన సినిమాలో మనకు అంత పేపర్లు డైలాగులు ఇచ్చి అంత తోపు ఆర్టిస్ట్ అయితే కాదు కదా నేను. ఓపెన్ ఫ్యాక్ట్ అండి. మా అయితే అత్తగారు 2 డైలాగులు, అమ్మగారు 2 డైలాగులు, హీరో 2 డైలాగులు, నాకు 2 డైలాగులు వస్తే బెటర్, వచ్చిన ఎడిటింగ్ లో పోకపోతే బెటర్. ఇది ఉన్న ఫ్యాక్ట్ అంతే గాని ఏమంతేమి మనకి. మిమిక్రీ ఆర్టిస్ట్ అంట కదా, ఒక 4 మిమిక్రీ చేస్తా. అలాగే కార్టూన్స్ కూడా చాలా డబ్బింగ్ చెప్పా. మీరు నమ్మరు, మీరు V6 అవన్నీ చూసారు, డబ్బా రాయుడు అవి ఇవి, అవన్నిట్లు కూడా చాలా వరకు డబ్బింగ్ చెప్తా. ముందు TV9 స్టార్ట్ చేద్దాం, ప్రకాష్ రాజ్ స్టార్ట్ చేద్దాం. ఒకటో సినిమాలో అది, రా నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకెళ్ళు, నేరమూనార్కిని, నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొబ్బెమ్మంటరా నేను, స్వప్న ఉరువైతే నేను మెరుపుండ్రా, ఈ కొండారెడ్డి బురుగు దగ్గర ఎవడైనా కానీ నా కొండ నిలబడితే చంపేస్తా, నేరమూనార్కిని, నన్ను ఎవరు మోసం చేయలేరా. మరి అదే నాకు మండది. సంథింగ్ TV9 వాయిసెస్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటి. అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ ఛానల్లో యాంకరింగ్ చేస్తానని, నా గురించి తెలుసుకుంటానని నారాయణకే రాడ్ పెట్టాడు. ఎవరు? దేనికమే చూస్తున్నానండి ఈ యాంకర్ ఇలాంటి ఫుల్ స్టాప్. అక్కడ ఇంకేం చేయలేం కదా. అలాగే నూతన ప్రసాద్ గారిది, అది పెద్దరెడ్డి పాలెం దగ్గుపాటి మండలం, ఆయనే స్టార్ట్ చేసింది క్రైమ్ న్యూస్లు గట్టా అనమాట. ఆచి ఆచి ఆచి. ఇంకా ఇది మన V6, నాకు తెలంగాణ అసలు రాదు. V6 లో కానీ అవన్నీ డబ్బా రాయుడు అని ఒక షో వచ్చేది అనమాట. అంటే మేము రీక్రియేట్ చేసాం దాన్ని, మిస్టర్ మల్లన్న అనేసి. అరే భయ్ అందరికీ నమస్తే. ఇంకా ముచ్చడి ఏందో చెప్పేసా చూడండి. ఇంకా ఈ రోజు ముచ్చడి ఏంటంటే, ఇంకా లకిడీ కపుల్లో ఒక ఆత్మహత్య జరిగింది. ఆ హత్య గురించి అందరూ 100 మంది ఊపడ్డారు. అప్పుడు అర్థమైంది చచ్చిపోయింది పిల్లి పిల్ల అని. పెళ్లి పిల్ల కాదు భయ్, ఇట్లా హైపాప్ లో చెప్పేవాడిని చాలా వరకు. నేను చెప్పింది చిన్న నార్మల్ సోషో ఛానల్, దాన్ని రీక్రియేట్ చేసి
చెప్పిన ఛానల్ పేరు ఏదో ఉంటదండి, సంథింగ్. కూడా వేసిన కొన్ని రోజులు. అవునా? ప్రభాస్ వాయిస్ చేస్తా, చిరంజీవి గారు చేస్తా, ఇది మన చేసేస్తా, రైట్. ఆయన పేరు ఏం పేరు, సప్తగిరి. ప్రేమ కథా చిత్రంలో కలగలండి అక్క చచ్చుకుపోతానే, ఒరే సుధురా, ఒరే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రా నిన్నే, తమ్ముడు కలగలండి అక్క నీకు నల్లం పెడతానే, ఎక్కడికి వెళ్తున్నావు రా అని అడిగింది. చచ్చుకుపోతా అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా అని అడిగింది. అయ్యో సుధురా. సుధాకర్ గారిది సమ్ కామెడీ వాయిసెస్. అయ్యో జగన్ అన్నా గోలే చెన్న ఈస్ట్ వెస్ట్ నార్త్ ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు పెట్టి నన్ను బ్లాక్ చేశారు రా బాబు. నిజం చెప్తామన్నా భయం, అబద్ధం చెప్తామన్నా భయం రా బాబు. ఈ యాంకరింగ్ ఎందుకు వచ్చారు రా బాబు ఇంటర్వ్యూ కానీ నా మనసులో అనిపిస్తుంది. అయ్యో జగన్ ఉంటారు జగన్ బాయ్. అలా నల్లబాలన్నా నల్ల తాచు లెక్క నాకీ చంపేస్తా. అరే ఏం బ్రో గుడ్లు కిరకాయిచ్చి చూస్తున్నావు, నల్లా బాలు నల్ల తాచు లెక్క సంథింగ్ ఇలా. ప్రభాస్ గారి వాయిస్, ప్రభాస్ గారిది ఛత్రపతి సినిమాది. ఫ్యాన్స్ తిట్టుకోవద్దు, కొట్టద్దు అసలు, అది చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడున్నాడు వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడమ్మ మొగుడంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే వాడు పోయాడు, వాడి స్థానంలో నువ్వు వస్తావా. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్నారు. ఇదే నెలపై కూడి గేడ్చో గుడ్డ గేడ్చో, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతుకో. ఆ రోజులు మారాయి. ఇక నుంచి పని మనది, పెత్తనం మనది. వీలైతే ప్రేమితుండు, పోయేదేమో మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏది మరణం మహాసేన అండి అన్న మాట్లాడండి, పాట పాడండి. ఇట్లా డైలాగులు కొట్టే అట్లా గుంజుకెళ్తున్నావు పబ్బులకి. బాబాయ్ అయితే వాకే మళ్ళీ వస్తున్నాను ఎక్కడి నుంచి కానీ ఇంకెప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇవ్వను బాబాయ్. నేను మొత్తం కూడా 90 ml కాదు, ఈ బాటిల్ మొత్తం పెట్టేశాడు బాబాయ్. నా వల్ల కాదా కాదా, నిజాలే చెప్తారని నిజాలు మాత్రమే చెప్పండి రా బాబు. నా బదులు మొత్తం కుక్కలు చీకిన ఇస్త్రాగైపోద్ది. ఓకే సూపర్. అండ్ నీలో నీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? నాలో నాకు ఇష్టమైంది కామెడీ, చాలా జోయల్గా ఉంటాయి. అంటే నీలో నీకు నచ్చింది, నేను ఇట్లా ఉండకపోతే బాగుంటది అనిపించింది. బాధపడిపోతా, ఖర్చు పెట్టేసిన తర్వాత బాధపడతా. ఉన్నప్పుడు ఆగు, పోయిన తర్వాత బాధపడతావు. అంటే ఆ అమౌంట్ మళ్ళీ కావాలి, సమ్ అమౌంట్ ఒక 50,000 ఖర్చు పెట్టేశాను 2 రోజుల ముందు. ఇప్పుడు 50,000 నీడ్, మళ్ళీ సమ్ వస్తువు తాకట్టు పెట్టుకుని అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి. మనకి ఇప్పుడు అది ఉంటే ఆ డబ్బులు 2 రోజుల ముందు ఆలోచించుంటే భలే ఉండు కదా. అదొక. మీ వైఫ్ లో నీకు బాగా నచ్చేది? సేవింగ్, కేరింగ్. నచ్చద్ది తిట్టడం, కొడుతుంది. అది కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. మొన్న కొట్టింది, అనుకోకుండా కొట్టింది. అంటే కొట్టినా మళ్ళీ రిటర్న్ కొట్టినా ఎప్పుడను. ఏంది అబ్బాయి ఇద్దరు నాకు నేనేమేమి రాడు దింపినట్టుంది. బాగా ఎంటర్గా బాగా మంచి చెప్తలే. బాగా వచ్చింది, బాగా వచ్చింది. అన్ని విధాలుగా ఉంది, ఫన్నీ ఉంది, కొంతవరకు ప్రోమో కూడా అనుకో. ఓకే, కొడుతుంది అప్పుడప్పుడు. అయితే ఆబ్వియస్లీ కొడుద్ది, కుక్కను కొట్టినట్లు కొడుద్ది. బేసికల్లీ మా ఇంట్లో కుక్క ఉండేది, అంటే మేము బాగా పెంచుకునే వాళ్ళం. దాన్ని కావాలని పిలుచుకొచ్చి కొన్నాను అనమాట. దాన్ని కొట్టి 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 చంపింది అనమాట. ఎందుకు కొడుతున్నావు అంటే దానికి నా పేరు పెట్టింది, నన్ను కొట్టలేక పెళ్ళైన కొత్తలో. దానికి కుక్కకి నా పేరు పెట్టింది సతీష్ అని. నా మీద కోపం వచ్చినప్పుడల్లా దాన్ని కొట్టేది. అదేమో పారిపోయింది కొన్ని రోజుల తర్వాత. అది పారిపోయి మంచి పని చేసింది అనుకుంటే ఆ కుక్క పారిపోయి దానికి మంచి అయింది, అది నాకు కాదు. ఆ కుక్క ప్లేస్ లో నేను వచ్చాను. నిజంగా గురు, ప్రామిస్ గా. అంతకుముందు కుక్కను కొట్టింది నా పేరు చెప్పి ఇప్పుడు నన్నే కొడుతున్నాను డైరెక్ట్ అనుకుంటున్నాను. అంతే. ఓకే ఓకే, ఎవరికైనా సారీ చెప్పాలి ఏదైనా విషయంలో అంటే ఏ విషయంలో ఎవరికి సారీ చెప్పాలి? సారీయా, మా ఆవిడకే చెప్తానండి. చాలా మోసం చేశాను ఆ పిల్లలు, చాలా మోసం చేశాను. ఐ లవ్ యూ. సూపర్. అండ్ సతీష్, అండ్ నాకు నేను చేసిన ఇంటర్వ్యూలలో కొంతమంది ఉన్నారు అందులో, ఎందుకంటే చాలా జెన్యున్ గా ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా. సోర్స్ అంటే
నాకు గ్యాప్ ఇవ్వకుండా, అంటే నేను అడగక ముందుకే ముందు గుమ్మడికాయలు దొంగేవాడు అంటే భుజాలు కొనుకొచ్చిన ముందు చెప్పేసిన కాబట్టి నాకు నిజాలు ఒప్పుకునేటోళ్ళు ఉంటే నేను ఎవరినేమో నాకు ఇష్టం ఉండదు అనడం. అరే జెన్యున్ గా మాట్లాడేటప్పుడు ఎందుకు మన చేయి పై ఉండాలని డైలాగ్ వేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. నా ఇంటర్వ్యూలో నేను 10% మాట్లాడితే 90% నువ్వే మాట్లాడేది. ఎందుకంటే నేను ఏది అడుగుతారో అని ముందు నువ్వు చెప్పిన అనిపించింది. ఓకే ఓకే, ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఇంకా తొక్కాలి ఈ క్యాండిడేట్ ఉన్నాడు అనే క్యాండిడేట్లు ఉన్నారా? తొక్కాలని ఫిక్స్ అయిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, గుడిపేశాలు వీళ్ళని అని ఉన్నారు కొంతమంది. గుడిపే పనిలో ఉన్నావు కొన్ని ఆబ్వియస్లీ. అంటే నేను ఒకళ్ళ దగ్గర పని చేయను, కానీ వాళ్ళ దగ్గర పని చూసి నేర్చుకున్నాను. వాళ్ళు నేను ఎదిగిన తర్వాత చాలా బాధపడిపోయి చాలా చేతబడి కూడా చేయించేసారు. బేసిక్లీ అది ఉండదు అని నేను నమ్మను. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో మెజిషియన్, మ్యాజిక్ చేస్తాను నేను, మ్యాజిక్ షో గట్ట బర్త్డేస్ గట్టను. అయితే అది నిజంగా ఉంటదని నాకు తెలిసింది దాని తర్వాత. అవునా? నిజంగా ఉంటది, అది ఒక మక్కువ అనేది ఉంటది. దాని వల్ల చాలా ఫీల్ అయిపోయాం, చాలా అంటే చాలా. అది అందరికి ఒక హైడ్రా వల్ల, అదే వాళ్ళు పెట్టడం వల్ల ఒక హైడ్రా షెడ్ కొట్టేసారు నాది. షెడ్ చిన్నది సమ్వన్ ఒక 30% పోయింది. చాలా బాధపడ్డా, ఏడ్చిన. ఎలా ఏడ్చినానంటే ఎప్పుడు ఆపినా ఆగలేనంత 28 గంటలు ఆగకుండా ఏడ్చిన. ఒక్క సెకండ్ కూడా లాస్ కాదు, రూపాయి దాచుకుని కొనుక్కున్న ఐటమ్స్ అవన్నీ అన్ని పోయినాయి. అన్ని ఏం పోలేదు, 30%. కానీ చిన్న నాకు ఒక చిన్న ఐరన్ రాడ్ పోయినా కానీ బాధపడిపోతే, నేను కష్టపడి కొనుక్కున్నది కదా అది. నాకు మెటీరియల్ పోతే చాలా ఏడుస్తాను నేను, డబ్బులు పోయినా బాధపడినా. డబ్బులదే ఉంది, రేపు పొద్దున్న సంపాదించేస్తాం. మెటీరియల్ అలా కాదు కదా, మెటీరియల్ కష్టపడి కొనుక్కున్నాం. నేను ఫస్ట్ ఈవెంట్లు స్టార్ట్ చేసినప్పుడు, పెద్ద ఈవెంట్లు చేసినప్పుడు, ఎదిగిన తర్వాత ఇలాంటి మండపం ఏదైనా కొనాలి రానివ్వండి, అలాంటి మండపాలు సో మెనీ చాలా కొనేసినాం. అంటే నేను అనుకుంటుంది కొనాలి అనుకున్నాను కాబట్టి కొన్నాను. అలాంటిది నేను పాడు చేసుకోవాలనుకోను కదా, పాడైపోతే బాధపడిపోతాను. వస్తువుకి చాలా వాల్యూ ఇస్తాను. ఓకే, నాకు లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్. నీకు ఇద్దరు బాబులా? బాబా ఏంటి? పాపలు నేను స్టోరీ కూడా పెడతాను, మై కిడ్స్ అని పెడుతుంటాను కదా. ఓకే, నో ఇష్యూ, ఆల్ ద బెస్ట్. అందుకే ఇందాక నాకు వచ్చిన గెస్ట్లలో ఈ మధ్య కొంతమంది ఒప్పేసుకుంటున్నాను నా దగ్గర, అంటే మాటలతో భయపడతాం. లేదు ఎందుకేమో డైరెక్ట్ గా అదేంది ఉందన్న. నాకు ఒక క్యాండిడేట్ వచ్చి కొంచెం తమాషాలు చేస్తే వేసిన గట్టిగానే, మనోడికి అర్థమైపోయింది వీడు వదిలితట్లేడు, వీడు గంట అవుతుంది వీడు వదిలితట్లేడు అని వాడే లూజ్ అయిపోయాడు. చోటా డాడీ అని. లూజ్ అంటే ఏముండదు అన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఇప్పుడు సొసైటీకి ఇప్పుడై నుంచి అయినా రియలైజ్ అవ్వచ్చు అంతే. మనం గొప్పలు చెప్పు. ఇప్పుడు చాలా మందికి నువ్వు పరిచయం, నువ్వు లిటరల్ గా చెప్తున్నా, ఓన్లీ నీ ఇన్స్టాలో జస్ట్ కనిపించింది, ఓకే చేద్దాం ఈరోజు ఫ్రీగానే ఉన్నాం, ఓకే మనం కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం కదా అన్న ఇంటెన్షన్ టక్ మనకు గుర్తొచ్చింది. బేసికల్లీ అందరూ నన్ను అడుగుతారు, నేను నిన్ను అడిగాను ఇంటర్వ్యూ. ఎందుకు అడిగిన చెప్పు. నాకు చాలా ఇష్టం అన్న ఇవి. అవునా? కొట్టినట్లు మాట్లాడుతూ ఏదైనా కానీ, ఆ స్వామీజీని కానీ అవి కానీ నాకు అంటే భలే ఇష్టం. స్వామీజీ అక్కడికి వెళ్ళి అడిగినావు కదా, ఏం పేరు? అప్పాజీ. చూస్తాను, సంథింగ్ సరదాగా చూస్తాను, ఇష్టం అంటే అంతే. అలాంటి చాలా ఉన్నాయి, చాలా వేలు ఉన్నాయి, 1-2 కాదు. చాలా షార్ట్ టైంలో, అంటే నువ్వేమనుకోవద్దు, చాలా షార్ట్ టైంలో యూట్యూబ్ లో, అంటే నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కానీ ఈ షార్ట్ టైంలో అయితే షార్ట్ టైం చాలా షార్ట్ టైంలో మంచి హైప్ అయితే మంచి కొట్టినట్లు ఒకటి రొమాంటిక్ గా మాట్లాడు, ఇంకోటి కొట్టినట్లు మాట్లాడితే ఎప్పుడైనా కరెక్ట్ బేసిక్ ఏదో చిల్లర సోదిగా ఆర్టిఫిషియల్ గా మాట్లాడడం ఇవన్నీ ఉన్న పాయింట్ రావాలి, నువ్వేం అడగాలి అది అడుగుతావు. అందుకే నాకు ఇష్టం. ఎట్లా క్యాచీ చేస్తాడు రా, చాలా ఒక మారుమూల నుంచి తీసుకొస్తాడు పిల్లల్ని కానీ వాళ్ళని కానీ, ఆ బుడ్డగాడిది కానీ పిల్లలు, ఇవన్నీ నాకు నచ్చినాయి అనమాట. చెయ్యాలి, నువ్వు వద్దన్నా గానీ అనుకుని ఉంటాడు మనసులో, ఈయనెందుకులే చేసే మనకే యూస్ వస్తుంది అంటే అనుకునే. నా బ్యాక్గ్రౌండ్ తెలియదు, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే గొప్ప ఉండని కాదు, నేను ఏం చేస్తానని తెలియదు కదా అన్నకి. అన్న వద్దన్నా గానీ అన్నకి రిక్వెస్ట్ చేసి కాలు పట్టుకుని ఒక అరగంట మిమిక్రీ చేసి మ్యాజిక్ అయినా చేద్దాం, ఒక 5,000 రూపాయలు మ్యాజిక్ షోకి ఇస్తారు, 5,000 ఆవిడకే ఇస్తారు కావాలి ఎదురు చేద్దాం. అంటే ఏదో గొప్ప అని కాదు కానీ నాకు ఎందుకు నువ్వు ఒక మంచి పర్సన్, కొంచెం మంచి కొంతమంది ఉంటారు అలాగా ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు, ఫేస్ టు ఫేస్ మాట్లాడు. కొంతమంది నేను రాగానే సార్ చెప్పండి మీరు ఒక మిమిక్రీ చేయండి అంటారు. అయ్యా వాళ్ళకి ఏంటంటే నా లైఫ్ స్టోరీ ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి.
ఓకే వాళ్ళకి మిమిక్రీ కావాలి, మ్యాజిక్ కావాలి, చేయండి అంటారు. షార్ట్లు కట్ చేసుకుని అలాగే యూస్ ఎలా వీడి ఫుల్ ఇంటర్వ్యూ షార్ట్లు కట్ చేసుకుని వేసుకుంటారు. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ. లేకపోతే ఆ హీరోని ఎందుకు తిట్టు, ఈ హీరోని ఎందుకు తిట్టు, నీ లంగా పని ఏంటి, ఇదే అంటారు. అంతేగాని రియల్ గా నా గురించి అడిగింది మాత్రం 70 to 80% నువ్వే. నీ నుంచి ఎంతో కొంత మారుతాను, నిజంగా మారుతాను. డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మంచి దాంట్లో మూవ్ అవుతున్నావు. నాకు నేను చూసినప్పుడు ఆడ నీ పక్కన 20 మంది ఉన్నా 20 మంది మీదకి పోదు, నీ మీదకి వస్తుంది కాను. అంటే నువ్వు అంత డిఫరెంట్ గా ఉంటావు. బట్ నాకు ఈ విషయంలో నెగిటివ్ అనిపించలేదు. బట్ నేను లిటరల్ గా చెప్తున్నా, కనీసం ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఏదన్నా చూస్తా కొన్ని కానీ నీది ఏది కూడా చూడలే. నీ రీల్స్ ఇట్లా స్క్రోల్ చేసినా. బట్ అండ్ ఆల్ ది బెస్ట్, మంచి సినిమాలు చేస్తున్నావు. అండ్ బట్ నేను కూడా ఆ విషయంలో మారని చెప్తా. గాడ్ బ్లెస్ యూ. అండ్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చినావు, మంచి అనిపించింది. ఉన్నంతసేపు మంచి చెడు అన్ని మాట్లాడినాం అనుకున్నా. మేబీ ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింటావు? తక్కువేనన్నా అంటే ఎక్కువ, ఒక 10 వరకు, ఒక 30-40. ఓహో 30-40 అంటే ఎక్కువ. అంటే రీసెంట్ గా తక్కువే. రీసెంట్ గా ఒక 7 ఇచ్చాను. ఒక 4 years 3 years బ్యాక్ ఇచ్చిన. రైట్. అండ్ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా ఉంటది, చాలా రాడ్లు దింపుకున్నట్టు ఉంటది. నాకు దింపిన, నేను దింపిన కొత్త వరకు అంటే సబ్జెక్ట్ ఉంటది. సతీష్ గురించి తెలియని వాళ్ళకి నాకు తెలిసి కొంతవరకు అలా దింపుదామని ఇల్లులోపు ఇలా తిప్పేసేవాడు అనమాట. నాకు నేనే, నీకు నువ్వే చూసుకున్నావా. రైట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.